ఓన్లీ ఇద్దరు మాత్రమే హూ క్రాస్ 20 వెన్ దే క్రాస్ రెడ్ సీ వర్ అలైవ్. ఎవరు వాళ్ళు అంటే జాషువా అండ్ కేలెబ్. మరి మిగిలిన వాళ్ళు ఎవరు అంటే కనుక దే వర్ ఐదర్ 19 అండ్ బిలో ఆర్ దే వర్ బార్న్ ఇన్ ద విల్డర్నెస్. అది విషయం అనమాట. సో వాళ్ళు ట్రావెల్ అవ్వకుంటూ వచ్చారు. సో ఫైనల్గా మనము ఈ ఇజ్రాయెల్ విల్డర్నెస్ యొక్క బార్డర్ దగ్గరకు వచ్చినప్పుడు జోర్డన్ నుంచి ఒక 8 miles అవే, రఫ్లీ అరౌండ్ 11-12 kilometers దూరంలో ఉన్నప్పుడు ఒక చోట మోయాబ్ అనే ప్రాంతంలో ఉన్నారు. ఇజ్రాయిల్స్కి దాహం వేసినప్పుడల్లా మోషే దగ్గరికి వెళ్ళి అడుగుతారు. దేవుడు మోషేతో ఏమంటాడంటే ఆ బండ దగ్గరికి వెళ్ళి అడుగు అని అంటాడు. ఆయన అడగకుండా కొట్టాడు. గాడ్ బికేమ్ యాంగ్రీ అండ్ మోసెస్తో ఏమంటాడంటే, మోషే నువ్వు అక్కడికి వెళ్ళవు, నేను నిన్ను చంపేస్తాను అని అంటే, అదేంటి ప్రభు అని అంటే, మరి వాట్ యు హ్యావ్ డన్, ఇప్పుడు నువ్వు బండ దగ్గరికి వెళ్ళి అడగమన్నాను, బండను అడగకుండా కొట్టావు అంటే మనలో కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, అదేంటండి 40 years ఆయన కష్టంగా నమ్మకంగా చేశాడు కదా, ఓ చిన్న తప్పు చేస్తే అంత ఇది చేస్తారా అనేది మీకు ఉండేటువంటి క్వశ్చన్. అయితే గుర్తుపెట్టుకోండి, సీనియారిటీ పెరిగే కొద్దీ సెన్సిటివిటీ పెరుగుద్ది. డూ యూ అండర్స్టాండ్? సీనియారిటీ పెరిగే కొద్దీ సెన్సిటివిటీ పెరుగుద్ది. ఇప్పుడు కిండర్ గార్డెన్లో 5కి 2 కలిపితే ఎంతరా అంటే 18 అంటే కనుక నవ్వుతాం. అదే ఇంజనీరింగ్ తర్వాత 5కి 2 కలిపితే 7 అంటే 8 అంటే కూడా నవ్వుతాం మనం. మీకు అర్థమైంది కదా? సో యాజ్ యూ గ్రో అప్ ఇన్ ది లార్డ్, యాజ్ యూ గ్రో అప్ ఇన్ యువర్ సీనియారిటీ, ది మార్జిన్ ఆఫ్ ఎర్రర్ షుడ్ బి వెరీ మినిమల్, వెరీ మినిమల్. సో హీ ఈజ్ వెరీ సీనియర్. సో ఆ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ దేవుడు ఒప్పుకోలేదు. ది సెకండ్ థింగ్ ఏంటనంటే, దేవుడికి ఎందుకు అంత కోపం వచ్చిందనంటే, ఇప్పుడు మీకు ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్తాను, దాని నుంచి పాజిటివ్లోకి మనం వెళ్దాం. ఏంటనంటే, మన ఇంట్లో ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చినప్పుడు వాళ్ళని కొట్టగలిగే స్తోమతలో ఉంటే కొట్టేస్తాం. కొట్టలేని స్తోమతలో ఉంటే యాంగర్ని చూపించే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. ఎలా అంటే కనుక ప్లేట్ కింద పడేయటం, డోర్ టప్ అని మూసేయటం. హ్యావ్ యూ ఎవర్ గోన్ త్రూ దాట్ సిచ్యుయేషన్? కూల్, రైట్. సో ఇప్పుడు ఆ డోర్ని టప్ అని కొడితే ఆ డోర్లో మనం ఎవరి మీద అయితే కోపం చూపిస్తాం వాళ్ళని పెట్టుకుంటాం అనమాట. వాళ్ళ మీద ప్లేట్ కింద పడేసినప్పుడు వాళ్ళని పెట్టుకుంటాం అనమాట. సో మోసెస్ యాక్చువల్గా హీ వాజ్ హిట్టింగ్ ద రాక్. కొడుతున్నప్పుడు దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే, వాటర్ ఇచ్చేది ఎవరు? నేను కదా. నిన్ను రాక్ని అడగమన్నాను, రాక్ని అడిగిన వాటర్ ఇచ్చేది ఎవరు? నేను. అంటే రాక్ వాటర్ ఎందుకు ఇస్తుంది? ఇయ్యదు. నువ్వు దాన్ని కొట్టావంటే ఎవరిని కొట్టినట్టు తెలుసా? నన్ను కొట్టినట్లు. సో ఇట్స్ అల్టిమేట్ మ్యాన్, ఇట్స్ టూ బిగ్, సో యూ కాంట్ గో దేర్ అని అంటాడు. అయితే నీకు ఒక 6 weeks టైం ఇస్తాను. ఆరన్ అయితే ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. మోషేకి మాత్రం ఒక 6 weeks టైం ఇచ్చాడు. ఈ 6 weeks టైంలో మోషే చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఈ రెడ్ సీ దాటినప్పుడు 19 years అంతకంటే బిలో తర్వాత రెడ్ సీ దాటినటువంటి పుట్టినటువంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఇప్పుడు బతుకున్నారు, మిగిలిన అందరూ చచ్చిపోయారు. నో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దిస్, యూ మేక్ దెమ్ టు సిట్ హియర్. ఈ 6 weeks టైంలో నీకు ఎక్సోడస్లోను, లెవిటికస్లోను, నెంబర్స్లోను పుస్తకాల పేర్లు ఇవి. ఈ టైంలో నీకు చాలా ఆర్డినెన్సెస్ ఇచ్చాను, కమాండ్మెంట్స్ ఇచ్చాను, రూల్స్ ఇచ్చాను. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ 613 కమాండ్మెంట్స్, డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. నువ్వేం చేయాలంటే, యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ దెమ్ టు దిస్ న్యూ జనరేషన్ అనంటే, హీ టుక్ 3 classes. ఒక్కొక్క క్లాసు 5-6-10 hours పట్టుండి ఉంటుంది. కూర్చోపెట్టి వీళ్ళందరికీ కూడా మొత్తం 613 కమాండ్మెంట్స్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాన్నే మన బైబిల్లో ద్వితీయోపదేశకాండం అంటాం. జ్యూట్రానమీ అంటే ఏంటంటే సెకండ్ టైం దేవుడు ఇచ్చినటువంటి నామ్స్ని, జ్యూటర్ నామీ, రెండవసారి ద్వితీయోపదేశకాండం. సో ఆ విధంగా సెకండ్ టైం ఆయన టీచ్ చేశాడు. టీచ్ చేసిన తర్వాత దెన్ గాడ్ సేస్ కమ్ ఆన్ టు ద మౌంటైన్ అంటాడు. దట్ ఈస్ కాల్డ్ మౌంట్ నెబో. కొండ మీదకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత హీ షోడ్ ఎవ్రీథింగ్. దేవుడు అన్నీ చూపించాడు. అది జెరూసలేము, అది జెరికో అన్నీ చూపించాడు. చూపించిన తర్వాత దెన్ గాడ్ కిల్డ్ మోసెస్. దేవుడు మోషేని చంపేశాడు. దెన్ హీ సెంట్ కపుల్ ఆఫ్ ఏంజల్స్ అండ్ ఆస్క్డ్ ఏంజల్స్ టు బరీ మోషే. ఎందుకు అనంటే కనుక సాటన్ వాజ్ రెడీ, లూసిఫర్ వాజ్ రెడీ. ఎందుకనంటే ఈ మోసెస్ డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇజ్రాయిట్స్కి ఇస్తే కనుక వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు అంటే, మోసెస్ని మమ్మీఫై చేసి ఉండేవాళ్ళు. యూనో ద ఈజిప్షియన్ కల్చర్ కదా, మమ్మీఫై. వాళ్ళు 400 years ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా అలవాటైపోయింది. మమ్మీఫై చేసేసి మోసెస్ని వాళ్ళు పూజ చేసి ఉండేవాళ్ళు.
గాడ్ డజంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. అందుకనే ఆ డెడ్ బాడీ కూడా దొరకకుండా చేశాడు. దెర్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ ఎ కైండ్ ఆఫ్ ఎ వార్ బిట్వీన్ ఏంజల్స్ అండ్ లూసిఫర్ ఫర్ ద బాడీ. ఫైనల్గా ఏంజల్స్ విన్ మోజెస్ని ఎక్కడో పాతి పెట్టారు. వీ డోంట్ నో వేర్ హీ వాజ్ బరీడ్. దేవుడు మోజెస్ బరియల్ ఎక్కడ జరిగిందో కూడా మనకు చూపించలేదు. ఎందుకనంటే మనోళ్ళు అక్కడ ఒక ష్రైన్ కట్టేసి కొబ్బరికాయలు కొట్టుండేవాడు. God doesn't want that to happen. You understand that? So that's the whole thing. Now that's the first 5 books అండి. నేను ఫస్ట్ 5 books ఒక చిన్న స్టోరీ లాగా మీకు చెప్పేసాను. నౌ ద హోల్ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటి అని అంటే, డౌన్ ద లైన్ రెడ్ సీ దాటినటువంటి ఆ పాయింట్లో దేవుడు ఒకరోజు మోషేతో మాట్లాడుతూ ఇలా చెప్పుండి ఉంటాడు. మనకు బైబిల్లో లేదులే, బట్ ఇలా చెప్పున్నాడు. మోషే, ఆ కుర్రోడు ఉన్నారు కదా, ఆ కుర్రోని దగ్గర తీసుకో, హీ విల్ బీ నెక్స్ట్ ఇన్ కమాండ్ టు యూ అని చెప్పాడు. అని అంటే సరే ప్రభు అన్నాడు. ఆ కుర్రోడి పేరు హోషియా. దట్ గైస్ ఒరిజినల్ నేమ్ వాజ్ హోషియా. ఆ హోషియాని దగ్గర తీసుకున్నాక జూయిష్ కల్చర్లో ఏంటనంటే, ఎవరినైనా కనుక దగ్గర తీసుకొని నెక్స్ట్ ఇన్ కమాండ్ చేస్తే కనుక ఈ మూడాట్లో ఏదో ఒకటి చేస్తారు. నెంబర్ 1, either they will give a new name, అర్థమైందా, లైక్ సైమన్ వాజ్ గివెన్ పీటర్. లేదా ఉన్న నేమ్కి చిన్న నువాన్స్ ఇస్తారు. అబ్రహాంని అబ్రహాం అని పిలవటం. ద థర్డ్ పాసిబిలిటీ ఏంటంటే ఎగ్జిస్టింగ్ నేమ్కి ఏదో ఒకటి యాడ్ చేస్తారు. హోషియా అనేటువంటి ఈ పేరు గల్ల వాడికి ఒక చిన్న నేమ్ యాడ్ చేశాడు. ఏంటి ఆ నేమ్ యాడ్ చేశాడంటే ఇట్స్ ఎ షార్ట్ నేమ్. షార్ట్ నేమ్ అంటే ఏంటంటే ఒరిజినల్ నేమ్కి దాన్ని మనం ఫ్రెండ్స్ పిలుచుకునేటువంటి షార్ట్ అండ్ వర్షన్. నా పేరు ఎడ్వర్డ్ అనుకోండి, నా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎడ్వర్డ్ అని పిలవరు, ఏడి అని పిలుస్తారు. ఆ విధంగా ఈయన పిలిచాడు అనుకోండి, నాకు కోపం వస్తుంది. అర్థమైందా? సో యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. సో అంటే దట్ స్పీక్స్ అబౌట్ ఇంటిమసీ అనమాట. సో ఆ విధంగా యెహోవా అన్నటువంటి పెద్ద నేమ్ని షార్టన్ చేసి యెహో అని పిలిచి, యెహో అన్న దాన్ని హోషియా కలిపితే యెహోషువ అయింది. హోషియా అంటే ఏంటి అసలు? హోషియా అంటే సాల్వేషన్ అని అర్థం. ఇప్పుడు యెహో అంటే అర్థం ఏంటి? యెహోవా. ఇప్పుడు యెహోషువ అంటే ఏమైపోయింది? యెహోవాయే రక్షణ. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ యెహోషువ. యెహోషువ ఈజ్ ద హీబ్రూ నేమ్. సో దాన్ని గ్రీక్లోకి మార్చామనుకోండి, ఇప్పుడు ఈజిప్ట్ని ఇంగ్లీష్ వర్డ్ కదా, తెలుగులోకి మారిస్తే కనుక ఈజిప్ట్ అని రాయరు, ఐగుప్తు అని రాస్తారు. సో ఎందుకంటే లాంగ్వేజ్ మారినప్పుడు కొన్ని నేమ్స్, ప్రాపర్ నేమ్స్ కూడా మారుతాయి. దట్స్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇక్కడ జాషువా అనేది హీబ్రూ వర్షన్ అయితే, దాన్ని గ్రీక్ వర్షన్లోకి లేకపోతే అరమైక్ వర్షన్లోకి మారిస్తే కనుక ఏమవుతుందంటే జీసస్ అవుతుంది. సో జాషువా అండ్ జీసస్, దే హ్యావ్ ద సేమ్ మీనింగ్. జీసస్కి మీనింగ్ అంటే అర్థం ఏంటి? ఆయన మిమ్మలను మీ పాపం నుంచి రక్షించను. దాట్ ఇస్ జాషువా. ఓకే, just giving an idea. Now this guy Joshua is మోసెస్కి ఫస్ట్ అసిస్టెంట్. జాషువా ఈజ్ ఎ గుడ్ సోల్జర్, ఎందుకంటే అమాలేకుల మీద యుద్ధాన్ని గెలిచాడు. జాషువా ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్, అన్ని మోషే గారి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉన్నాడు. జాషువా చాలా సబ్మిసివ్ ఉన్నవాడు. ఎందుకు అని అంటే జస్ట్ క్యాజువల్గా అంటున్నా, జాషువా నాకు గనక పరలోకంలో కనబడితే ఆయన కొన్ని ప్రశ్నలు అడగాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయనంటే, జాషువా ఇప్పుడు కొండ మీదకి ఎక్కినప్పుడు మోషే దేవుడితో ఉన్నాడు, కిందేమో అహరోన్ ఉన్నాడు. అహరోన్ దగ్గరేమో దేర్ ఆర్ పీపుల్, ఇజ్రాయలైట్స్ ఉన్నారు, 2 million పీపుల్ ఉన్నారు. ఆయనకు టైంపాస్ ఈజీగా అవుతుంది. పైన మోషే దేవుడితో ఉన్నాడు, ఆయన కూడా టైంపాస్ అవుద్ది, దేవుడితో మాడుతూ ఉంటాడు కాబట్టి 40 రోజులు. నా క్వశ్చన్ ఏంటంటే, మధ్యలో నువ్వు ఉండిపోయావు, నీతో ఎవరు లేరు, హౌ డిడ్ యూ స్పెండ్ దట్ టైం? పైగా ఇట్ ఈస్ నాట్ అన్ అవర్ ఆర్ ఎ డే ఫర్ 40 days. 40 days నువ్వు అక్కడ ఉండిపోయావు. బై ద వై, మోషే పైకి వెళ్తున్నప్పుడు నేను 40 రోజుల తర్వాత వస్తానని చెప్పలా. యూ అండర్స్టాండ్ నౌ? సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ సబ్మిసివ్ జాషువా మైట్ హ్యావ్ బీన్. అంటే ఈ చిన్న డీటెయిల్ కానీ, బట్ వీ డోంట్ ట్రై టు లుక్ ఇన్ టు దోస్ థింగ్స్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మోషే ఇప్పుడు మనకి ట్యాబర్నకల్ ఉంటుంది కదా, ఇది ట్యాబర్నకల్ అనుకోండి, ఇది హోలీ ప్లేస్ అనుకోండి, ఇది హోలీ ఆఫ్ ద హోలీ ప్లేస్. ఈ హోలీ ఆఫ్ ద హోలీ ప్లేస్లోకి ఎవరు వెళ్ళరు. సో దేవుడు ఆ హోలీ ఆఫ్ ప్లేస్లోకి వచ్చి
మోషేతో మాట్లాడుతూ ఉంటే ఆ మూలలో కూర్చొని ఉన్నాడు ఆయన. ఇప్పుడు నాకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఏమన్నా యెహోవాను చూసావా, లేకపోతే ఓన్లీ కర్టన వెనకాల చూసావా? హౌ యు ఆర్ ఫీలింగ్? బికాస్ గాడ్ వాజ్ టాకింగ్ టు మోజెస్ ఫేస్ టు ఫేస్, కానీ నువ్వు అదే టెంట్లో ఉన్నావని బైబిల్లో రాసుంది. అసలు హౌ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్? ఇవన్నీ నాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఫైన్, దేవుడు జాషువాకి ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఇస్తూ ఉన్నాడు. అవన్నీ నేను సరదాగా చెప్పలేదు ఈ విషయాన్ని. ఎందుకు చెప్తానంటే, మీకు ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ గుడ్ ఆర్ బ్యాడ్, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ గుడ్ ఆర్ బ్యాడ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొన్ని వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, కొన్ని వికెట్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, కొన్ని హార్ష్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, యూ డోంట్ వాంట్ ఈవెన్ టు రిమెంబర్. కొన్ని చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దిస్: యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద బెస్ట్ టీచర్స్ ఫర్ యూ. యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ నాట్ ఎ వేస్ట్ ఫర్ యూ. దేవుడు నీకు ఇచ్చినటువంటి అనుభవాలు ఏది కూడా వేస్ట్ కాదు, గుడ్ ఆర్ బ్యాడ్. హీఈస్ గోయింగ్ టు యూజ్ దెమ్. దాన్ని ఆయన యూజ్ చేయబోతున్నాడు భవిష్యత్తులో, గుడ్ ఆర్ బ్యాడ్. ఐ వాంట్ టు గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ దట్ క్యాన్ హెల్ప్ యూ. Jan 1st ఐ బీన్ టు బెల్ఫాస్ట్ ఇన్ ఐర్లాండ్. వెళ్ళినప్పుడు, నార్దర్న్ ఐర్లాండ్ వెళ్ళినప్పుడు, ఐ వాంటెడ్ టు గో టు ఎ మిషనరీ హౌస్. ఆమె చనిపోయిందిలే, హెలెన్ రోజవీరా. ఆమె లైఫ్లో చాలా క్రిటికల్ థింగ్స్ జరిగినాయి. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ దిస్ అనమాట. ఎలా అంటే, హెలెన్ రోజవీరా ఎ డాక్టర్, అండ్ షీ వాంటెడ్ టు బికమ్ ఎ మిషనరీ డాక్టర్. షీ వెంట్ టు కాంగో, వెస్టర్న్ ఆఫ్రికాలో ఉంటుంది. కాంగోలో ఆమె మిషనరీ డాక్టర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు, షీ వాజ్ హ్యావింగ్ అబౌట్ 4 or 5 నర్సెస్ విత్ హర్, అండ్ దే వర్ వర్కింగ్. అయితే కాంగో కమ్యూనిస్ట్ కంట్రోల్లో ఉండేటువంటిది. వాళ్ళు ఈ హాస్పిటల్ గురించి తెలిసింది, ఇక్కడ చాలామంది వస్తున్నారు, యేసు ప్రభు గురించి తెలుస్తున్నారని తెలిసి సెవరల్ మిలిటరీ పీపుల్ వర్ సెంట్ టు అటాక్ దట్ హాస్పిటల్ అనమాట. వాళ్ళు వెళ్ళి ఆ చిన్న హాస్పిటల్ని అటాక్ చేసి ఈ నర్సెస్ అందరినీ కూడా ఫిజికల్గా అబ్యూజ్ చేశారు. అయితే అందులో ఒక నర్స్, షీఈస్ ఫ్రమ్ ఇంగ్లాండ్, ఆమె స్పృహ తప్పబడిపోయింది బికాజ్ షీ వాజ్ రిపీటెడ్లీ రేప్డ్. ఆమెను హెలెన్ రోజవీరా ట్రీట్ చేస్తూ ఉంటుంది అనమాట. 3 days తర్వాత షీ కేమ్ బ్యాక్ టు సెన్సెస్, దట్ నర్స్. ఆమె సెన్సెస్లో రాగానే హెలెన్ రోజవీరాను చూసి ఏమంటుందనంటే, వై డిడ్ యూ బ్రింగ్ మీ బ్యాక్ ఇన్ టు లైఫ్, యూ షుడ్ హ్యావ్ అలౌడ్ మీ టు డై అని అంటది. వై, వాట్ హ్యాపెన్, ఇట్ ఈస్ నాట్ మీ బట్ గాడ్ అని అంటది. వై అని అంటే, యూ నో, I decided not to marry because I wanted to present myself as a pure virgin to the Lord అన్నది. నేను పెళ్లి చేసుకోకుండా కన్యకగా దేవుడికి నన్ను నేను అప్పగించుకోవాలనుకున్నాను అంటే, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే వెన్ యూ గో టు హెవెన్ యూ ఆర్ నాట్ గోయింగ్ ఫిజికల్లీ, కాబట్టి యు ఆర్ స్టిల్ ఎ వర్జిన్ అని అంటది. బట్ డూ యూ నో దట్ ఐ వాజ్ రేప్డ్ బై 4 people. నన్ను 4 రేప్ చేశారు. 4వ వాడు రేప్ చేస్తున్నప్పుడు నాకు స్పృహ తప్పిపోయింది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్వర్డ్స్ అని నువ్వు బీయింగ్ అ ఉమన్ కాంట్ యు అండర్స్టాండ్ హౌ సెన్సిటివ్ ఈజ్ దిస్, ఎంత సున్నితమైందో నీకు తెలీదా అని ఆమెను గట్టిగా అరుస్తూ ఉంటే, హెలెన్ కొద్దిసేపు నాకు తల మీద చేసి షీ సేస్, యా ఐ కెన్ అండర్స్టాండ్ యూ బికాస్ యు ఆర్ రేప్డ్ బై 4 people, ఐ వాజ్ రేప్డ్ బై 6 people. హెలెన్ రోజవీరా వాజ్ రేప్డ్ twice, but still she continued to be doctor for 57 years in Congo. Great man, great lady. She was called White Angel in that place. So ఆమెకున్నటువంటి ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ was able to comfort somebody else. So good or bad, I want to tell you one thing, the experiences you have, they are very precious. చాలా పవిత్రమైనవి, చాలా విలువైనవి. Don't throw them away, but have them and use them whenever it is necessary. సరే, జాషువాకి దేవుడు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇచ్చాడు. బుక్ ఆఫ్ డ్యూట్రానమీ అయిపోయింది. నౌ ద బుక్ ఆఫ్ జాషువా బిగిన్స్. ఈ బుక్ ఆఫ్ జాషువా బిగిన్ అయినప్పుడు, ఇందాక చెప్తా ఉన్నప్పుడు మన జాన్ బ్రదర్, హీ వాజ్ స్పీకింగ్ అబౌట్ స్ట్రెస్. జాషువా మస్ట్ బి గోయింగ్ త్రూ హైయెస్ట్ పాసిబుల్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్. ఎందుకు అని అంటే కనుక, ఇప్పుడు దాకా మా గురుగారు ఉన్నారు. హూ ఈజ్ హీ? మోజెస్. హీ ఈజ్ నో మోర్. నెంబర్ 2 ఏంటి అని అంటే కనుక,
ఇప్పుడు నాకున్నటువంటి ఈ 2 మిలియన్ ఆడ్ ఇజ్రాయలైట్స్ ఉన్నారే, టోటల్లీ అన్ట్రైన్డ్ పీపుల్. దే వర్ ఐదర్ బార్న్ ఇన్ ద విల్డర్నెస్ ఆర్ దే వర్ కిడ్స్ వెన్ దే క్రాస్ ది రెడ్ సీ. They don't have any administrative skills. They don't have any formal education. They don't have any kind of training. వాళ్ళని తీసుకొని దేవుడు చూపించేటువంటి ఈ దేశంలోకి నేను వెళ్ళాలి. ఐ నీడ్ టు వేజ్ వార్స్ విత్ అట్లీస్ట్ 10 కింగ్స్. 10 రాజులతో యుద్ధం చేయాలి. సో అది ఆయనకున్నటువంటి సెకండ్ ప్రాబ్లం. మూడోది ఏంటనంటే, ఇజ్రాయలైట్స్కి ఉన్నటువంటి బ్యాడ్ హిస్టరీ ఏంటనంటే కనుక, వాళ్ళు దే క్విక్లీ ఫర్గెట్ ఆల్ ద గుడ్ థింగ్స్. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి 3rd డే మారా అనే ప్లేస్లో వాటర్ చేదుగా ఉందని వెనకెళ్ళిపోతా ఉన్నారు. విదిన్ 3 days దే ఫర్గాట్. సో ఇజ్రాయలైట్స్కి అలాంటి బ్యాడ్ హిస్టరీ ఉన్నది. బికాస్ ఆఫ్ దీస్ 3 things, హౌ కెన్ ఐ హ్యాండిల్ దీస్ పీపుల్? హౌ కెన్ ఐ గెట్ ఇన్ టు దట్ ప్రామిస్డ్ ల్యాండ్? ఇది ఆయనకున్నటువంటి స్ట్రగుల్. ఆ స్ట్రగుల్లో స్టార్ట్ అయినటువంటి పుస్తకమే యెహోషువ గ్రంథం. ఆ స్టార్ట్లోనే. సో మనము 3rd చాప్టర్కి వస్తానన్నాను కదా. ఫస్ట్ 2 చాప్టర్స్లో ఏం జరిగిందో మీకు క్విక్గా చెప్పిన తర్వాత 3rd చాప్టర్లోకి మీకు వస్తాను. ఫస్ట్ చాప్టర్లో హీ వాజ్ హ్యావింగ్ లాడ్ ఆఫ్ ఫియర్. జాషువా చాప్టర్ 1 చాలా ఫియర్ ఉంది. ఆ ఫియర్లో బహుశా ఏడుస్తూ ఉండుంటాడు, మేబీ ప్రార్థన చేస్తూ ఉండుంటాడు, కొండ మీదకి వెళ్ళిపోయి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇన్ దాట్ ప్రాసెస్ గాడ్ స్టార్టెడ్ టాకింగ్ టు జాషువా. దేవుడు యెహోషువతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎందుకు భయపడతావు బాయ్? నేను మోషేకి ఎలా తోడుకున్నానో నీకు కూడా అలాగే తోడుకుంటాను. అది దేవుడు ఇచ్చినటువంటి ఎంకరేజింగ్ వర్డ్. నేను మోషేకి ఎలా ఉన్నానో నీకు కూడా అలాగే తోడుకుంటాను. ప్రాజెక్ట్ నాది, నీది కాదు. ఇది దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో నేను వాడుకోబోతున్నాను. ఈ ప్రాజెక్ట్లో ఒక ఆఫీసర్ చచ్చిపోయాడు. ఆ ఆఫీసర్ పేరు మోజెస్. ఇప్పుడు నేను కొత్త ఆఫీసర్గా నేను పెడతా ఉన్నాను. సో గుర్తుపెట్టుకోండి, గాడ్స్ ప్రాజెక్ట్ విల్ కంటిన్యూ. ప్రాజెక్ట్ పీపుల్ మే చేంజ్. అదే, గాడ్స్ మిషన్ విల్ కంటిన్యూ. బట్ ఆ మిషన్ అకంప్లిష్ చేసే వాళ్ళు మారిపోతూ ఉండొచ్చు. బైబిల్ అంతా కూడా ఇదే చూస్తూ ఉంటాం. ఇప్పుడు మోషేకి దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని, వాగ్దానం చేసిన దేశాన్ని తీసుకెళ్లాలనే ఐడియా ఇచ్చాడు, ప్రాజెక్ట్ ఇచ్చాడు. దాన్ని ఫుల్ఫిల్ చేసింది జాషువా. టెంపుల్ని కట్టాలనేటువంటి ఐడియా, డిజైర్ ఇచ్చింది డేవిడ్కి, దాన్ని కట్టింది సొలొమన్. ఎలైజాతో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఎలైషాతో ఫుల్ఫిల్ అయింది. జీసస్ క్రైస్ట్ శిలువ మీద చచ్చిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి గాస్పుల్ అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. దాన్ని దునియా మొత్తాన్ని తీసుకెళ్ళింది ఇశ్రాయేలీలు. యు అండర్స్టాండ్? సో వీఆర్ ఇన్ దట్ రిలే రేస్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఇన్ దట్ రిలే రేస్. క్రిస్టియానిటీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ రిలే రేస్. ఎలాగంటే, వీ రిసీవ్డ్ ఫ్రమ్ సంబడి అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ టు సంబడి. నేను వెనకాల ఒక చిన్న అప్రిషియేషన్ లెటర్ చూస్తూ ఉన్నాను బోర్డు మీద. హిస్టారిక్ చర్చ్ అని దీన్ని అన్నారు. దట్స్ వాట్ దే సెడ్. ఐ జస్ట్ రెడ్ ఇట్. వై డిడ్ దే సే ఇట్స్ ఎ హిస్టారిక్ చర్చ్? ఎందుకు అనంటే, there are several generations that are passing on the faith. విశ్వాసాన్ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి, ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ని పాస్ ఆన్ చేస్తూ ఉన్నారు. యూ నో దట్ రిలే రేస్ కదా. ఒక బ్యాటన్ పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాను. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాటన్ పట్టుకొని పరిగెత్తుకుంటే ఇచ్చి ఐ హ్యావ్ టు గివ్ టు యూ 2 things ఐ షుడ్ ఎన్ష్యూర్. నెంబర్ 1, ఐ షుడ్ నాట్ డ్రాప్ ద బ్యాటన్. నెంబర్ 2, ఐ షుడ్ రన్ అండ్ గివ్ ఇట్ టు యూ. సో నేను టెస్ట్ మనీ కోల్పోకూడదు, ఇన్ఫర్మేషన్ కోల్పోకూడదు, ఎక్స్పీరియన్స్ కోల్పోకూడదు. దట్స్ బ్యాటన్. రెండోది ఏంటంటే, ఐ మస్ట్ బి ఏబుల్ టు రీచ్ అవుట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో నీ దగ్గరకు వచ్చింది, ఆర్ యూ ఏబుల్ టు గివ్ ఇట్ టు సంబడి? యూ రిసీవ్డ్ ఇట్ ఫ్రమ్ సంబడి అండ్ యు ఆర్ హ్యాండింగ్ ఓవర్ ఇట్ టు సంబడి. సో జాషువా, ప్రాజెక్ట్ నాది, నువ్వు కొనసాగించు. దెన్ చాప్టర్ 1లో ఇంకేమంటాడంటే, యూ డూ వన్ థింగ్. ఏం చేస్తామంటే, మీ గురుగారు 5 పుస్తకాలు రాశారు కదా. రాశారు సార్. అవి చదువు. యు రీడ్ దెమ్, యు మెడిటేట్ దెమ్ అండ్ యు ఫాలో దెమ్. దాన్ని చదువు, దాన్ని అభ్యసించు, ధ్యానించు, దాన్ని ఫాలో అని అన్నాడు. హీ స్టార్టెడ్ రీడింగ్. దాట్స్ చాప్టర్ 1. సో మనోడు చదువుతూ ఉన్నాడు కదా. ప్రాబబ్లీ హీ హ్యాస్ కమ్ టు బుక్ ఆఫ్ నెంబర్స్ అనుకుందాం. బుక్ ఆఫ్ నెంబర్స్లో దేవుడు మోషే ఏం చేశాడు? 12 స్పైస్ని, వేగులు వారిని ఇజ్రాయెల్ పంపించాడు, కానానికి పంపించాడు చెక్ చేయడానికి. సో మనోడు అనుకున్నాడు, మా గురువుగారు ఏం చేశారు, నేను కూడా అదే చేస్తానన్నాడు. ఏం చేశాడు?
హీ సెంట్ కపుల్ ఆఫ్ స్పైస్ టు జెరికో. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు జెరికోకి ఒక 11-12 కిలోమీటర్స్ ఆర్ అబౌట్ 8 miles యువతల వీళ్ళు ఉన్నారు. దే ఆర్ స్టేషన్ దేర్. సో దే హ్యావ్ టు వాక్ దోస్ 8 miles, దెన్ క్రాస్ జార్డన్, దెన్ దే హ్యావ్ టు క్రాస్ అనదర్ 8 miles, రఫ్లీ టోటల్గా 20 miles. అర్థమైనా? వెళ్తే జెరికో సిటీ వస్తుంది. సో దే హ్యావ్ టు గో టు జెరికో సిటీ అండ్ ఎంక్వైర్ వాట్ ఈస్ దేర్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దేర్ అండ్ గెట్ బ్యాక్. సో కపుల్ ఆఫ్ పీపుల్ దే వెంట్. అదే చాప్టర్ 2లో ఉంటుంది. ఓకే, కపుల్ ఆఫ్ పీపుల్ దే వెంట్. సో వాట్ దే హ్యావ్ డన్ ఈజ్, ఈ జార్డన్ అనేటువంటి రివర్ ఉందే, అది ఇట్స్ నాట్ హ్యూజ్, చాలా పెద్దదేం కాదు. వైడెస్ట్ పాయింట్ జార్డన్ రివర్ అంట 12 feet ఉంటుందంట, వైడెస్ట్ పాయింట్. అర్థమైందా? ఎందుకనంటే అది ఇట్ ఈస్ ప్లెయిన్లీ ద సోర్స్ ఈజ్ ఐదర్ సీ ఆఫ్ గ్యాలలీ ఆర్ ది రెయిన్ వాటర్. సో ఆ సోర్స్తో ఉంటుంది కాబట్టి పెద్ద ఎక్కువ ఉండదు, మోకాలు లోతు ఉంటుంది, క్రాస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఈజీ, ఫైన్. దే వెంట్ దేర్, జెరికోకి వెళ్ళారు. దట్స్ వేర్ దే మెట్ ద ప్రాస్టిట్యూట్ రాహాబ్. సో ఆమె చాలా గొప్ప విశ్వాసం చూపించింది. మీ దేవుడు చాలా గొప్పవాడని విన్నాను, ఎర్ర సముద్రం దాటారు, ఖతర్నాకంట మీ దేవుడు, మోయాబీ రాజులను కూడా చాలామందిని చంపేశాడు, అరే మీ దేవుడి గురించి మా వాళ్ళంతా భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆమె చెప్పింది. చెప్పి ఆమె తప్పించేసింది. వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చి దే గేవ్ దట్ రిపోర్ట్ టు జాషువా. ఏమని రిపోర్ట్ ఇచ్చారు? అయ్యా, అక్కడ ప్రజలు భయపడుతున్నారంట, మనోళ్ళ గురించి అంతా తెలిసిపోయింది, యెహోవా దేవుడి గురించి అంతా తెలిసిపోయింది అని. నౌ లుక్ అట్ దిస్. చాప్టర్ 1 గివ్స్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద వర్డ్. డు యు గెట్ ఇట్? వర్డ్ చదువు నీకు కంఫర్ట్ వస్తుంది. చాప్టర్ 2 యూ గెట్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద పీపుల్స్ టెస్టిమనీ. అదే సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ రెండు. చాప్టర్ 1 ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, చాప్టర్ 2 ఫ్రమ్ పీపుల్స్ ఎక్స్పీరియన్సెస్. సో రాహాబ్స్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి వీళ్ళందరికీ ధైర్యం వచ్చింది. ఇప్పుడు చాప్టర్ 3 ఏంటనంటే దే హ్యావ్ టు క్రాస్ ద జార్డన్. అయితే ఏమైందంటే మామూలుగా అయితే క్రాస్ చేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. అయితే వన్స్ ఇన్ ఏ ఇయర్ జార్డన్లో ఫ్లడ్స్ వస్తాయి. ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు అది ఒక దాని అంటారు మైలు దూరం వెడల్పైపోతుంది వాటర్ సడన్గా. తర్వాత చాలా గషింగ్గా వాటర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి యుఎస్లో చాలాసార్లు ఇది మీరు చూస్తూ ఉంటారు కదా, ఏంటంటే సడన్ రెయిన్స్కి వాటర్స్ వచ్చేస్తూ ఉంటుంది. రైట్ బిఫోర్ యువర్ ఐస్ వాటర్ లెవెల్ విల్ ఇంక్రీజ్. ఐ హ్యావ్ సీన్ ఇట్ లాస్ట్ టైం. ఎలా అంటే నేను లాస్ట్ టైం ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఐ వాజ్ ఇన్ న్యూ జెర్సీ. న్యూ జెర్సీలో కొంచెం దూరం, ఒక 40 minutes ఎంతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. రెయిన్ స్టార్ట్ అయింది, మేము వెళ్తూ ఉన్నాం. అయితే మేము వెళ్తూ ఉంది హైవే మీదే, I-95 మీదే వెళ్తూ ఉన్నాం వీఆర్ గోయింగ్. వెళ్తూ ఉంటే రైట్ బిఫోర్ ఐస్ ద వాటర్ స్టార్టెడ్ రైజింగ్ ఆ పర్టికులర్ మూమెంట్లో. ఎక్కడ దాకా వచ్చిందంటే ఇట్ వాజ్ హీటింగ్ ఆ బాయ్నెట్, అంత వాటర్ వచ్చింది రైట్ బిఫోర్ మై ఐస్. ఐ కుడ్ సీ దట్. సో వాట్ ఇట్ మీన్స్, సడన్గా వాటర్ రైజ్ అవటం అంటే ఏంటి అనేది నాకు అప్పుడు అర్థమైపోయింది. సో సమ్టైమ్స్ ఆ వాటర్స్ బాగా సడన్గా రైజ్ అయితే ఏమి అవుతుంది అని అనడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బిట్వీన్ హైదరాబాద్ అండ్ వరంగల్, ఓకే, దెర్ ఈజ్ అ ప్లేస్ కాల్డ్ ఆలేర్. భువనగిరి దాటిన తర్వాత ఆలేర్. ఒకసారి ఆ ఆలేర్లో ఒక రివర్ ఉంటుంది, అది ఎప్పుడూ ఎండిపోయి ఉంటుంది, వర్షం వస్తేనే వాటర్ వస్తుంది. ఎంత వాటర్ వచ్చిందంటే ఒక రెయిన్ వచ్చినప్పుడు మామూలుగా ట్రైన్ వెళ్తూ ఉంటే ఆ వాటర్లో ట్రైన్ కొట్టుకుపోయింది. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. ట్రైన్ కొట్టుకుపోయింది. 70 people డైడ్. ఒక బోగి కొట్టుకొని వెళ్ళిపోయింది. 70 people డైడ్. సో దట్ ఈస్ ది ఫోర్స్ విత్ విచ్ ద వాటర్ క్యాన్ కమ్ వెన్ దెర్ ఇస్ ఎ రెయిన్ వాటర్. సో జోర్డన్ పరిస్థితి అది, రివర్ జోర్డన్ యొక్క పరిస్థితి అది. వాటర్ ఎక్స్టెన్సివ్గా వస్తుంది. జాషువాకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి మనవాడి ప్రాబ్లం ఏంటో. ప్రాబ్లం నెంబర్ 1 గురుగారు లేరు. ప్రాబ్లం నెంబర్ 2 వీళ్ళు అన్ట్రైన్డ్ పీపుల్. ప్రాబ్లం నెంబర్ 3 జార్డన్ ఉంది ఇక్కడ, దీన్ని క్రాస్ చేయడం వల్ల. ప్రాబ్లం నెంబర్ 4 అక్కడ ఉన్నటువంటి జెరికో చాలా స్ట్రాంగ్ సిటీ, వాల్డ్ సిటీ. సో ఇవి ఆయనకున్నటువంటి స్ట్రెస్ లెవెల్ కారణాలు. ఇలాంటి సిట్యుయేషన్లో ఉన్నప్పుడు 3rd chapterలో గాడ్ డస్ సంథింగ్ టు మేక్ దెమ్ క్రాస్ జార్డన్. యోర్దాను నది దాటటానికి దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. చాప్టర్ 3 ఈజ్ ఇన్స్ట్రక్షన్, చాప్టర్ 4 ఈజ్ ఇంప్లిమెంటేషన్. దేవుడు ఇచ్చినటువంటి ఆదేశాలు 3వ అధ్యాయం అయితే దాన్ని అమలుపరచడం అనేది 4వ అధ్యాయం. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ద 2 chapters
విల్ క్విక్లీ లుక్ అట్ చాప్టర్ 3. అది కూడా పూర్తిగా చూడం. ఐ గివ్ ఎన్ అవుట్లైన్, బట్ వీ విల్ లుక్ అట్ ఫ్యూ వర్సెస్ and we will try to see when we go through stress in our life, when we go through a tough challenge in our life, when we feel that we are not able to progress further, ముందుకు వెళ్ళడానికి మనకు అవకాశం లేదు, there is something that are obstructing me, I don't know what to do అనేటువంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు how God dealt with Joshua, he will also deal with us. దేవుడు జోషువాతో ఎలా డీల్ చేశాడో మనతో కూడా అలాగే డీల్ చేస్తాడు. పర్టికులర్గా ఇఫ్ ఐ హ్యావ్ టు అప్లై టు యువర్ సిచ్యువేషన్, మీ సిచ్యువేషన్కి అప్లై చేయాలనుకుంటే మీకుండేటువంటి నార్మల్ ఇష్యూస్ ఎలా ఉంటాయో మీకు చెప్తాను. నెంబర్ 1, మీకుండేటువంటి ఇష్యూ ఏంటంటే థ్యాంక్ గాడ్ నాకు వీసా వచ్చింది, ప్రైజ్ ద లార్డ్ నేను అమెరికా వచ్చేసాను. నెంబర్ 3, ఇండియాలో ఉన్న ఎవరికి ఫోన్ చేసినా కూడా మీరు మాట్లాడేటువంటి పద్ధతి చూస్తే కనుక అవతలోడు మీరు డొనాల్డ్ ట్రంప్ పక్కన కూర్చొని ఉన్నట్లు మాట్లాడతారు. ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత మీరు ఏడుస్తారు. యూ డోంట్ ట్రై టు షో యువర్ స్ట్రగుల్స్ ఇన్ యువర్ ఫోన్. అర్థమైందా? యూ ట్రై టు షో ఆఫ్ దట్. అంటే నేను అబద్ధం ఆడట్లేదు అనట్లేదు, దట్స్ హౌ. ఎందుకంటే యూ డోంట్ వాంట్ టు అన్నెసెసరీలీ క్రియేట్ ఎ ప్యానిక్ ఇన్ దేర్ మైండ్స్. అందుకని యూ డోంట్ వాంట్ టు టెల్ ద ఫ్యాక్ట్స్. డిప్లొమసీ, అబద్ధాలు ఆడతారు అనగానే యూ డోంట్ టెల్ ద ట్రూత్. అర్థమైంది? యూ గో త్రూ దట్ లైఫ్ స్టైల్, అలా వెళ్తూ ఉంటారు. అది ఫోన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీకు వచ్చేటువంటి రియల్ ఇష్యూ ఏంటంటే, ప్రభా వీసా ఇచ్చింది నువ్వే కదా, ఇక్కడ తీసుకొచ్చింది నువ్వే కదా, మరి నాకు ఉద్యోగం ఎందుకు రాదు, నా లైఫ్ ఎందుకు ఎలా ఉంటుంది? డూ యూ నో ఐ హ్యావ్ ఓన్లీ 2 months టైం, అండ్ ఈ 2 months లోపల ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, అండ్ వాట్ షుడ్ ఐ డూ? See, this is real issue. This is reality. Now, how do you address this? How do you handle this? అలాంటప్పుడు ఒక ఆయన మైక్ తీసుకొని నీకు వీసా వచ్చును కాక అంటే సరిపోద్దా? I don't think that will work that way. How God deals with that kind of situation? Let me tell you one thing. There are 2 different ways of crossings we are going to see here. ఒకటి రెడ్ సీ క్రాసింగ్, రెండోది ద క్రాసింగ్ ఆఫ్ ది వాట్ యు కాల్ జోర్డన్. ఈ రెండింటిని బట్టి వీ విల్ ట్రై టు లెర్న్ సర్టన్ లెసన్స్ అనమాట. బై ద వై, ఇంకొక దానికి నేను చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చి దెన్ ఐ విల్ లుక్ ఇన్ టు ద ప్యాసేజ్. సో ఐ గేవ్ యూ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ ద 3rd chapter. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఏం జరిగింది. అయితే ఈ 3rd chapterలో 17 verses ఉన్నాయి. ఇఫ్ యూ లుక్ ఇన్ టు దట్ ప్యాసేజ్, 17 verses. ఈ 17 versesలో ఒక వర్డ్ రిపీటెడ్గా వస్తుంది అన్నమాట. ఏంటి ఆ వర్డ్ అంటే, ఇంగ్లీష్లో అయితే ఆర్క్, ARK, తెలుగులో అయితే కనుక మందసం. ఈ వర్డ్ 10 times వస్తుంది ఈ చాప్టర్లో. ఒక విధంగా చెప్పాలంటే ఈ చాప్టర్కి హీరో ఎవరో అని అంటే కనుక ఆర్క్ అనాలి. ఈ చాప్టర్లో కీ రోల్ ఎవరిది అంటే గోల్డెన్ ఆర్క్, బంగారు మందసం అనాలన్నమాట. సార్ ఇంతకీ వాట్ ఈస్ దిస్ మందసం, వాట్ ఈస్ దిస్ ఆర్క్, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ఇట్? ఇది మీకు వచ్చేటువంటి క్వశ్చన్. బట్ లెట్ మీ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. బేసిక్గా చెప్పాలంటే పూర్వకాలంలో చెక్కపెట్లు ఉండే, పూర్వకాలంలో చెక్కపెట్లు. అలాంటి చెక్కపెట్టి బేసిక్గా దాన్ని దేంతో తయారు చేస్తారంటే తుమ్మ చెక్కతో తయారు చేస్తారు. తుమ్మ అంటే ఎడారిలో దొరికేటువంటి ఏకైక చెట్టు అది. ఎందుకంటే ఇట్ డజంట్ నీడ్ మచ్ వాటర్, బట్ ఇట్ గ్రోస్. మొండి చెట్టు. ఈ తుమ్మ కనుక బాగా మెచ్యూర్ అయిపోతే కనుక ఇట్ విల్ బీ ఆల్మోస్ట్ ఇన్ ద కలర్ ఆఫ్ ఐరన్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దాంతో ఈ పెట్టి తయారు చేస్తారు. ఇట్స్ 2 feet, 3 feet, 2 feet అట్లా పెట్టి ఒక బాక్స్. అయితే చెక్కతో దాన్ని తయారు చేసిన తర్వాత పైన లోపల బోత్ సైడ్స్ కూడా ఏం చేస్తారంటే గోల్డ్ రేకు కొట్టేస్తారు అనమాట. సో కాబట్టి ఇఫ్ ఎనీబడి సీస్ యూ విల్ సీ ఎ గోల్డెన్ బాక్స్. దానికి 2 poles పెడతారు అటు ఇటు టు క్యారీ ఇట్. దాంట్లో 3 things ఉంటాయి. ఏది మందసంలో 3 things ఉంటాయి. దాన్ని మందసం అంటారు, ఆ బాక్స్ అంటారు. దాంట్లో 3 things ఉంటాయి. ఏమేమి ఉంటాయి అంటే, నెంబర్ 1 మోషేకి దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు, దాని యొక్క మినియేచర్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఒక చిన్న కప్పు ఉంటుంది. ఆ కప్పులో మన్నా ఉంటుంది. ఆ మన్నా పాడవకుండా దేవుడు చూస్తాడు దాంట్లో. దట్ ఈస్ గాడ్స్ వర్క్. మూడోది ఏంటంటే ఒక ఆలివ్ స్టెమ్ ఉంటుంది, ఆలివ్ కొమ్మ ఉంటుంది. ఆ ఆలివ్ కొమ్మకి చిగురు వచ్చి దానికి పువ్వులు వచ్చి కాయలు కూడా వస్తాయి. అది ఉంటుంది అనమాట. ఈ 3 ఉంటాయి.
సో ఈ మూడాట్లకి పేరంటే మోషే ధర్మశాస్త్రము, దేవుడిచ్చినటువంటి మన్నా, అహరోను కర్ర, ఆ మూడు ఉంటాయి. అండ్ ఈ మందసం ఉంటుంది. ఇది ఆ ముందు నడవాలి, లేకపోతే ఆ ముందు ఉండాలి అని అంటారు. బట్ మందసం దేనికి సూచనగా ఉందో మీకు చెప్తే అప్పుడు వెన్ ఐ రీడ్ దిస్ ప్యాసేజ్ థింగ్స్ విల్ బికమ్ వెరీ ఈజీ. మందసం అన్నది మనకి న్యూ టెస్ట్మెంట్లో హీబ్రూలకు రాసిన పత్రికను బట్టి ఆలోచిస్తాను. నా సొంత ఇంటర్ప్రిటేషన్ ఏమి కాదు, కానీ బుక్ ఆఫ్ హీబ్రూస్లో మందసం దేనికి షాడో అని చెప్పారంటే జీసస్ క్రైస్ట్కి. జీసస్ క్రైస్ట్ షాడో. అదేంటి సార్, ఒక పెట్టితో జీసస్ క్రైస్ట్ని ఎలా పోలుస్తారు? ఇట్స్ అ బాక్స్. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఐజక్ లాంటోడు అంటే ఓకే, జోసఫ్ లాంటోడు అంటే ఓకే, బట్ జీసస్ ఓ డబ్బా లాంటోడు అంటే ఎలా సార్? హౌ ఇట్ లుక్స్? ఇది మనకు వచ్చేటువంటి క్వశ్చన్. బట్ వై జీసస్ని అంటే ఈ మందసాన్ని షాడో ఆఫ్ జీసస్ అని అన్నారు అని అంటే కనుక, మందసంలో దెర్ ఆర్ 2 kinds ఆఫ్ మటీరియల్స్. ఏంటి ఆ మటీరియల్స్ అంటే, ఒకటి వుడ్, రెండోది ఏంటి గోల్డ్. జీసస్ క్రైస్ట్లో 2 ఉన్నాయి. ఒకటి హ్యుమానిటీ, రెండోది డివినిటీ. ఆయన మనిషి, ఆయన దేవుడు. ఈ ప్రపంచం మొత్తంలో ఆ 2 కలిసి ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే. తండ్రి కాదు, హోలీ స్పిరిట్ కాదు, ఓన్లీ జీసస్ క్రైస్ట్. సార్ ఆ 2 జీసస్ క్రైస్ట్లో ఉన్నాయి కాబట్టి మనకుండే అడ్వాంటేజ్ అంటే మీకు చెప్తాను. జీసస్ క్రైస్ట్ మనతో రిలేట్ అయినట్లు తండ్రి రిలేట్ అవ్వలేడు, హోలీ స్పిరిట్ రిలేట్ అవ్వలేడు. ఎందుకు అనంటే, బికాజ్ జీసస్ ఈజ్ హ్యూమన్, మనిషి కాబట్టి హీ క్యాన్ రిలేట్ విత్ అస్. ఎలాగూ అని అంటే కనుక, మనిషిగా మనం ఎదుర్కొనేటువంటి ఛాలెంజెస్ అన్నీ ఆయన ఎదుర్కొన్నాడు. హీ వాజ్ టెంప్టెడ్ ఇన్ ఎవ్రీ వే. టెంప్టెడ్ ఇన్ ఎవ్రీ వే అంటే కొన్ని తోసిపడట్లేదు. లెట్ మీ గివ్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. నెంబర్ 1, జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్ళి, జీసస్ నీకు అర్థం అవుద్దో లేదో, ఏం చెప్పు, నా క్లోజ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు, నీకు అర్థం అవుద్దో లేదా అంటే, నాకు అర్థం అవుద్ది, నన్ను కూడా క్లోజ్ ఫ్రెండే మోసం చేసింది. జీసస్ నీకు అర్థం అవుద్దో లేదు, ఏంటది అంటే, నేను ఒక మంచి పని చేస్తానికి వెళ్ళాను, కానీ పీపుల్ మిస్అండర్స్టాండ్ చేసి దాన్ని రాంగ్గా చిత్రీకరించి బ్యాడ్గా రూమర్ క్రియేట్ చేశారు. నాకు అర్థమవుతుంది. నేను సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంటే మా వాళ్ళే దాన్ని వేరే విధంగా చూసుకున్నారు. జీసస్, నేను చాలా హెల్ప్ చేశాను 2-3 ఫ్రెండ్స్కి, చాలా క్రిటికల్ నీడ్ ఉన్నప్పుడు వాళ్ళు నాతో మాట్లాడుతూ మానేశారు. అది నాకు అర్థమవుతుంది. గెత్సెమనే తోటలో నా డిసైపుల్స్ అంతా అలాగ వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. డూ యూ అండర్స్టాండ్ నౌ? జీసస్, నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు బాగా ఇష్టమైనటువంటి నా కజిన్ బ్రదర్ చచ్చిపోయాడు, ఎంత బాధో తెలుసా? నాకు అర్థం అవుతుంది. లాజరస్ కూడా అలాగే చచ్చిపోయాడు. ఐ కెన్ అండర్స్టాండ్. నాకు బెంగ ఉన్నది మా మమ్మీ మీద, నాకు కూడా ఉన్నది. అందుకనే సిలువ మీద నుండి జాన్కి మా మమ్మీ గురించి అప్పగిచ్చాను నేను. డూ యూ అండర్స్టాండ్ నౌ? So because he has gone through all those experiences, when we talk to him, he can understand us. That's the humanness. So ఆ హ్యూమన్నెస్తో మన చేయబట్టుకుంటాడు ఆయన. నెంబర్ 2 ఏంటంటే, బికాస్ హీఈస్ గాడ్, దేవుడు చేయబట్టుకుంటాడు ఆయన. హీఈస్ ద ఓన్లీ వన్ who can bring God and human together, because he is human and divine. ఆయన దైవ మానవుడు కాబట్టి, that's the technical word that is used. దేవుడు మానవుడు, దైవత్వం ఉన్నది, మానవత్వం ఉన్నది ఆయనలో. ఆయన మానవత్వం 100% మానవత్వం, ఆయన దైవత్వం 100% దైవత్వం. కాబట్టి ఆయన దేవుడు చేపట్టుకొని హాయ్ అని మాట్లాడతాడు, మానవుడు చేపట్టుకొని ఏంట్రా భయ్ అంటాడు. హీ కెన్ బ్రింగ్ అస్ టుగెదర్. సో ఆ బాక్స్ ఆ రెండింటిని చూపిస్తుంది అన్నమాట. హీస్ ఎ డివినిటీ ఇన్ గోల్డ్, హిస్ హ్యుమానిటీ ఇన్ వుడ్. సో అది ఆ బాక్స్లో చూపిస్తుంది. రెండోది ఏంటంటే, ఆ బాక్స్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఎలాంటి, మీకు సింపుల్గా చెప్పాలంటే 10 ఆజ్ఞలు థర్మామీటర్ లాంటివి. థర్మామీటర్ ఏం చేస్తుంది? జ్వరం వచ్చిందో లేదో చెప్పుద్ది, అంతే. జ్వరం ఉంది అన్న తర్వాత థర్మామీటర్ ఏం చేయలేదు. మోసెస్ లా వాజ్ ఓన్లీ హెల్ప్ఫుల్ టు నో దాట్ వీ హ్యావ్ ఫెయిల్డ్. మోసెస్ లా డయాగ్నాస్ చేసింది అంతే. సో రైచియస్నెస్ని డయాగ్నాస్ చేయగలిగింది 10 కమాండ్మెంట్స్ అయితే, ఆ రైచియస్నెస్ని ఫుల్ఫిల్ చేసి మనకు అప్లై చేసింది జీసస్ క్రైస్ట్. ఈజ్ అవర్ రైచియస్నెస్. అర్థమైందా? సో అది జీసస్ క్రైస్ట్. రెండోది ఏంటి అని అంటే కనుక, ఆరన్ యొక్క కర్ర ఉంది కదా, ఆ కర్ర చిగుర్చి
దానికి పువ్వులు వచ్చి కాయలు కూడా వచ్చాయి. 3 జనరేషన్స్. చిగర్చడం 1 జనరేషన్, పువ్వులు రావటం జనరేషన్ 2, కాయలు రావడం జనరేషన్ 3. 3 జనరేషన్స్ దాంట్లో ఉన్నాయి ఇన్ దాట్. సో దాంట్లో మనకేం కనబడుతుంది అంటే, కర్ర అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద ట్రీ. కట్ ఆఫ్ ఫ్రమ్ ద ట్రీ తర్వాత ఆ కర్రకి ఏముంటుంది? లైఫ్ ఉండదు. ఆ లైఫ్ లేనటువంటి ఆ కర్రలోంచి, లైఫ్ లేనటువంటి ఆ యొక్క వుడెన్ రాడ్లోంచి వాట్ కేమ్ అవుట్? లైఫ్ కేమ్ అవుట్. జీసస్ ఈజ్ అవర్ రిజరెక్షన్. జీసస్ ఈజ్ అవర్ రైచియస్నెస్. జీసస్ ఈజ్ అవర్ రిజరెక్షన్. మూడోది ఏంటి? ఆకాశం నుండి దేవుడు ఫుడ్ ఇచ్చాడు, మన్నా. జీసస్ ఈజ్ అవర్ రిసోర్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఆ గోల్డెన్ ఆర్క్ ఈజ్ షోయింగ్ అస్ క్రైస్ట్. వాట్ గోల్డెన్ ఆర్క్ డిడ్ టు ద ఇజ్రాయిట్స్, జీసస్ ఈజ్ డూయింగ్ ఇట్ టు అస్. అందుకని జీసస్కి ఉన్నటువంటి ఇంకొక టైటిల్ ఏంటంటే ఇమాన్యుయల్, గాడ్ విత్ అస్. దేవుడు మనకు తోడు. నేను ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. సో ఐ గేవ్ యూ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఐ గేవ్ యూ అబౌట్ ద ఆర్క్. సో ఇప్పుడు నుంచి ప్రసంగం మొదలు పెడతంటే ఇది ఎప్పుడు దాకా చెప్తాడో ఏమనుకోకర్లేదు. ఇది తెలిస్తే రీడింగ్ బికమ్స్ వెరీ ఈజీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇఫ్ యూ హ్యావ్ యువర్ బైబుల్స్, జాషువా చాప్టర్ 3. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీలు అందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఈలాగు ఆజ్ఞాపించిరి. సి దేవుడు ఈ పాయింట్ దగ్గర, షిత్తిం దగ్గర నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత, ఆ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత దేవర్ ఆస్క్డ్ టు వెయిట్. వాళ్ళు అక్కడ వెయిట్ చేశారు. ఎందుకనంటే గాడ్ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ టు జాషువా. అది టైం కూడా బాగా ఇచ్చారు. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడు ఇశ్రాయేల్ అందరికీ షిత్తీం నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక ముందు అక్కడ నిలిచిరి. హీ రిసీవ్డ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ గాడ్ అండ్ హీ communicated that as a commandment to the Israelites. He received it from the Lord. పొద్దున్నే అందుకనే ఆ మాట చెప్పాడు. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ దిస్: మీ లైఫ్ ఈ లోకంలో కొనసాగించాలి అనుకున్నప్పుడు, వెన్ యూ వాంట్ టు కంటిన్యూ దిస్ లైఫ్ బికాజ్ యూ బిలీవ్ దట్ గాడ్ బ్రాట్ యూ హియర్, దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి, డోంట్ స్టార్ట్ యూజింగ్ అదర్స్ టు వర్కౌట్ యువర్ లైఫ్. యూ బెటర్ వర్కౌట్ విత్ గాడ్ ఓన్లీ. దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు, దేవుడే మిమ్మల్ని నడిపించాలి. మనలో కొంతమంది ఎలా ఉంటారు, నువ్వు అక్కడ పడేబాయ్, ఆ తర్వాత నేను చూసుకుంటాను అంటారు. దట్స్ ద మోస్ట్ హారబుల్ థింగ్. కానీ మన మైండ్ అలాగ ఉంటుంది. నాకు వీసా వస్తే చాలు, అక్కడికి వెళ్ళిన తర్వాత గ్యాస్ స్టేషన్లో అయినా పని చేసుకొని బతికేస్తా. ఈ డైలాగ్ విన్నాను నేను చాలాసార్లు. నాకు జాబ్ వస్తే చాలు, ఆ తర్వాత నేను ప్రూవ్ చేసేసుకుంటా. నేను ఇంటర్వ్యూ త్రూ అయితే చాలు, ఆ తర్వాత నేను చూసేసుకుంటా. మనం ప్రేయర్లో కూడా అలాగే చెప్పేస్తూ ఉంటాం. ఎంత హారబుల్ చూడండి. We also pray like that. Lord, you just do one thing please. ఏంటి తెలుసా, నాకు ఇది క్లియర్ అయ్యేటట్లు చేయి. Why should you say like that? Why do you want to use God as touch and go person? నాకు హెల్ప్ చేసి వెళ్ళిపోయేవాడుగా ఎందుకు పెట్టుకోవాలి? The first thing I want to tell you is this: you always seek for the presence of God. దేవుని సన్నిధి. God is not a performer and perform చేసి వెళ్ళిపోయేవాడు కాదు. God is not a visitor. God wants to be with us. God with us. It is not God for us. దేవుడు మన కోసం హెల్ప్ చేసి వెళ్ళిపోయేవాడు కాదు. God with us. We go through stress, we go through struggles, we go through the unquestionable situations, unanswerable situations because we have left God. I want to tell you one thing. As a Christian, you will have challenges. As a Christian, you go through struggles. As a Christian, you have problems. But the only difference is this: amidst that problems, you have shalom. God never promised peace outside. God promised peace inside. దేవుడు నువ్వు వెళ్ళు, నీ జీవితం అంతా కూడా హైవే లాగా ఉంటుందని ఎప్పుడు అనలేదు ఆయన. కానీ ఏమన్నాడు తెలుసా, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను నీతో ఉండి నడిపిస్తాను నేను అన్నాడు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో హీ ఈజ్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ దట్ సిచ్యువేషన్ అనమాట. ఐ విల్ టేక్ యూ లుక్ అట్ దిస్. 3వ వచనం: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు
మీరున్న స్థలము నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళబడెను. నెంబర్ 1, చూసినప్పుడు యూ హ్యావ్ టు సీ. ద గ్రేట్ డిఫరెన్స్ ఇస్ దిస్. మీకు అర్థమైందో లేదు, నా ఇమాజినేషన్ ఎలా ఉంటుందో చెప్పంటారా? పీహా హీరో దగ్గర, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ 14th చాప్టర్ ఆఫ్ ఎక్సోడస్. 12th చాప్టర్లో పాస్ ఓవర్ అయింది, 14th చాప్టర్లో వాళ్ళు రెడ్ సీ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఒక మౌంటైన్ ఉంటుంది, ఇక్కడ ఒక మౌంటైన్ ఉంటుంది, ఇక్కడ ప్లెయిన్ ఉంటుంది, చాలా పెద్ద ప్లెయిన్, 2 million పీపుల్ ఉన్నారు. ఇక్కడ రెడ్ సీ ఉంది. ఇటు నుంచి డెజర్ట్లోంచి మనోడు 6,000 చారియట్స్ వేసుకొని వస్తున్నాడు, ఎవరు? ఫరో. సో ఆ చారియట్స్ ఇసుకలో వస్తూ ఉంటే ఆ దుమ్ము ఉంటుంది కదా, డస్ట్, ఇట్ వాజ్ లైక్ ఏ బిగ్ క్లౌడ్ అనమాట, డార్క్ క్లౌడ్. ఆ క్లౌడ్ చూసి ఏంటి అనుకుంటే వాళ్ళకి నెమ్మదిగా రథాలు కనబడతాయి. ఇక వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే దెర్ ఇస్ అ మౌంటైన్ హియర్, దే కాంట్ రన్ దిస్ సైడ్. దెర్ ఇస్ అ మౌంటైన్ హియర్, దే కాంట్ రన్ దిస్ సైడ్. దెర్ ఇస్ అ సీ హియర్, దే కాంట్ రన్ దేర్. అండ్ దిస్ ఫెలో ఇస్ కమింగ్ ఫ్రమ్ హియర్. అలాంటి భయాందోళనలో ఉన్నప్పుడు వాట్ యూ విల్ బి డూయింగ్ ఇస్ దిస్, యూ విల్ బి లుకింగ్ అట్ ఫరో. వస్తున్నటువంటి ఫరో వైపు ఉంటుంది. అయితే మోషే, అహరోను వీళ్ళు దేవుడితో ప్రార్థన చేశారు, ప్రభా ఏం చేయమంటారు అంటే, డోంట్ వరీ బాయ్, డోంట్ వరీ అని ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. నేను అనుకుంటాను వీళ్ళు సౌండ్ వచ్చిన ఎర్ర సముద్రం పాయలు అవటం, వెనక్కి తీసుకొచ్చేప్పుడు ఆరిపోయిన నేల కనబడి ఉంటుంది. చచ్చా ఐ షుడ్ హ్యావ్ టేకెన్ ఎ వీడియో. దెర్ వాజ్ నో వీడియో అట్ దట్ టైమ్ టు షో ఇట్ టు పీపుల్. అరే ఎర్ర సముద్రం ఎలా పాయలైందో తెలుసా అని అంటానికి. గాడ్ వాజ్ వర్కింగ్ ఫర్ దెమ్ టు మేక్ ఎ పాత్ త్రూ ద సీ. సముద్రము మధ్యన ఆరిన నేలన ఆయన ఒక మార్గము ఆయన సిద్ధపరిచాడు. దీంట్లో వీళ్ళు చేసింది ఏమి లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏమీ చేయలేదు వాళ్ళు, ఏమీ చేయలేదు. ఎవ్రీథింగ్ గాట్ డెడ్, ఎవ్రీథింగ్ గాట్ డెడ్. సో వాట్ ఆల్ దే హ్యావ్ టు డూ ఇస్ దే హ్యావ్ టు వాక్ త్రూ దట్ పాత్. అది రెడ్ సీ. కానీ నౌ ద డిఫరెన్స్ ఇస్ దిస్, జోర్డన్ దగ్గరకు వచ్చేటప్పటికి హీ డజంట్ వాంట్ టు డూ లైక్ దాట్. వాళ్ళందరూ కూడా చూడాలి. నౌ సీ సీ సీ, చూడండి, పర్సీవ్ యువర్ విజన్, యువర్ పర్సెప్షన్, యు సీ. మీరు చూడాలి. మీరు చూస్తూ ఉన్నప్పుడు జరుగుతుంది. అది చూడకుండా జరిగింది, ఇది చూస్తూ జరిగేది. రెండోది ఏంటంటే, నెక్స్ట్ వర్డ్ హీ యూజెస్ ఈజ్ లేవీలు మోసుకొని పోవట, యాజకులైన లేవీలు మోసుకొని పోవట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలను. పర్సీవ్ చూడటం అయితే, పర్స్యూ వెంబడించడం. మీరు చూడండి, దాన్ని వెంబడించండి. యూ లుక్ అట్ జీసస్ అండ్ యూ ఫాలో జీసస్. యూ రీడ్ ద వర్డ్ అండ్ యూ ఫాలో ద వర్డ్. యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ యూ ఒబే అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. సీ ద టూ సైడ్స్ అన్నమాట. మనలో చాలామందికి ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. We want to see, but we don't want to follow. We want to perceive, but we don't want to pursue. సో ఇక్కడ మనకి రెడ్ సీకి జోర్డన్కి ఉన్నటువంటి హ్యూజ్ డిఫరెన్స్ ఏంటి అని అంటే కనుక, అక్కడ దేవుడు వాళ్ళ కోసం చేశాడు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? మీరు సింపుల్గా చెప్పాలంటే దేవుడు చెప్పిన పని అంటే, మీరు ఆ వరదొస్తున్నటువంటి నీళ్ళల్లో కాలు పెట్టినప్పుడు మీ ఎదురుగా నది వెనక్కెళ్ళటం మీరు చూస్తారు. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి చెప్పంటావా? రెడ్ సీ ఈజ్ గాడ్ వర్కింగ్ ఫర్ అస్. డిడ్ యూ గెట్ ఇట్? రెడ్ సీ ఈజ్ గాడ్ వర్కింగ్ ఫర్ అస్. జోర్డన్ ఈజ్ గాడ్ వర్కింగ్ విత్ అస్. డిడ్ యూ గెట్ ద డిఫరెన్స్? దేవుడు మన కోసం చేసింది రెడ్ సీ అయితే, మనతో కలిసి చేసేది యోర్దాను. ఎస్, మనల్ని రక్షించడానికి శిలువ మీద చచ్చిపోయాడు, దానికి మనం ఏం చేయలేం. రక్షింపబడిందారు దేవునిలో ఎదగడానికి. There is something we have to do. Reading the Bible, fellowshipping with God's people, prayer, obedience. ఇది క్రాసింగ్ ద జోర్డన్. ఇది క్రాసింగ్ ద జోర్డన్. ప్రాస్పరిటీ గాస్పుల్ వాళ్ళు చేసేటువంటి దరిద్రమైన పని ఏంటంటే, ఇక్కడ కూడా మనకేం లేదంటారు, అంతే దేవుడు చేస్తాడు. నో 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 నో, వీఆర్ నాట్ రోబోట్స్. వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఒబే గాడ్ అండ్ వర్క్ విత్ గాడ్. God working for us is salvation. God working with us is sanctification. మనల్ని రక్షించడానికి ఆయన చేసి పెట్టాడు, మనల్ని పవిత్రపరచడానికి ఇది చేస్తూ ఉంటాడు. సో యు సీ, యు ఫాలో అనేటువంటి మాట ఆయన చెప్తున్నాడు. 4th verse, మీకును దానికిని దాదాపు 2,000 కొలమూరలు ఎడముండవలెను.
That is roughly about 914 meters, or else it is 1000 yards. 914 meters, 1000 yards, 200 cubits, 2000 cubits, అంటే ఆల్మోస్ట్ ఎ కిలోమీటర్ అనుకోండి. అంత దూరం నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. వై దే హ్యావ్ బీన్ టేకెన్. నో లుక్ ఎట్ దిస్ సెటప్. ఈ సెటప్ అంతా మీరు చూడండి. దీన్ని చూస్తే మీకు అర్థం అవుతుంది. హియర్ ద పాస్టర్ విల్ బీ స్పీకింగ్ టు అస్. ఇక్కడ నుంచి రఫ్లీ అబౌట్ 10 feet ఏమి టేబుల్స్ వేయలేదు, ఇక్కడ నుంచి వేశారు. వై? ఎందుకనంటే పీపుల్కి ఈ పాస్టర్ దూరంగా కనబడాలంటే పాస్టర్కి ప్రజలకి మధ్యన గ్యాప్ ఉండాలా, స్టేజ్కి ఆడియన్స్కి మధ్యన గ్యాప్ ఉండాలా. దెన్ ఎవ్రీబడి క్యాన్ సీ. దట్ ఈస్ సింపుల్ లాజిక్. సో కాబట్టి ఆర్క్ అనేది మెయిన్ అందరికీ కనబడాలి. దగ్గరుంటే ఫ్రంట్ ఉన్న వాళ్ళకి కనబడితే వెనకున్న వాళ్ళకి కనబడదు. సో మూవ్ బ్యాక్. ఎంత వెనక్కి వెళ్ళాలి? 1 kilometer. 2 million పీపుల్ ఉన్నారు. 1 kilometer వెనక్కి వెళ్ళిపోవాలా. 1 kilometer వెళ్ళి వెనక నుండి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కడికి ఆర్క్ కనబడుతుంది. ప్రతి ఒక్కడికి. అరే నీకు కనబడిందా? కాదు, నీకు కూడా కనబడాలా. నీకు కనబడింది కానీ వెనకాల పట్టుకొని వెళ్ళిపోతుంది. నో, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ కాంటాక్ట్ విత్ ది ఆర్క్. ఇన్ ద సేమ్ వే every believer should have the contact with Christ. Everybody should perceive, chodala. Everybody should pursue, follow avala. See how beautiful it is. So God has done something for you. వీసా దేవుడు మీకు ఇచ్చాడు. ఎందుకనంటే కంపార్ట్మెంట్. ఇప్పుడు కొన్నిసార్లు ఇంత పెద్ద ఫైల్ మోసుకొని వెళ్తాం, వాడు 3 questions అడిగి వీసా ఇస్తాడు. అంతకంటే ఘోరం ఏంటి తెలుసా? ఇంత పెద్ద ఫైల్ అడిగితే కనుక 2 questions లాస్ట్కి రిజెక్టెడ్ అంటాడు. అది మరీ కోపం వస్తుంది. ఓకే అంటే పర్లేదు, బ్రదర్ ఇంత చేశాను కానీ వాడు ఏం ప్రశ్నలు అడగలేదు బ్రదర్, ఇచ్చేశాడు, అది బాగానే ఉంటుంది. నేను ఇంత ఫైల్ మోసుకొని వెళ్ళాను తెలుసా, అన్ని పట్టుకెళ్ళాను. వాడు 2 questions అడిగి 2వ ప్రశ్నకి సారీ అని పాస్పోర్ట్ ఇచ్చేశాడు. అది ఎంత హారబుల్గా ఉంటుంది. డూ యూ అండర్స్టాండ్? వీసా come what may, in spite of all your preparation, in spite of your D-160 and all those things, DS, whatever it is, let me tell you one thing, we believe it is God who has given it. But once you have come here, you have to work with God. చాలా చోట్ల మనకి జరిగేది ఏంటంటే వీసా దొరికేదాకా దేవా దేవా అంటాం, దొరికిన తర్వాత నువ్వు ఎవడరా అంటాం. దట్స్ హారిబుల్ మ్యాన్, దట్స్ హారిబుల్. నేను యుఎస్లో 3 రకాలైన ఇండియన్స్ చూస్తాను. 3 రకాల ఇండియన్స్ ఎవడైనా సరే 3 రకాలు ఉంటారు. నెంబర్ 1, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా భక్తిపరులు అయిపోతారు కొంతమంది, ఆ టైప్ ఉంటారు, గుడ్. 2వ జాతి ఇక్కడికి వచ్చిన తర్వాత పరిహిమాలని ఎదలైపోతారు. ఇది 2వ జాతి. ఎందుకంటే క్వశ్చన్ చేసి ఎవడలేడు ఇక్కడ. నువ్వు ఏమైనా చేయొచ్చు, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, నోబడీ ఈజ్ దేర్ టు క్వశ్చన్ యూ. సో ఆ విధంగా గలీజ్ అయిపోయి పాడైపోయే బ్యాచ్ ఉంటుంది 2వ బ్యాచ్. 3వ బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకు ఒకటే ఒక గోలు. ఒక ఇల్లు కొన్నాం, ఇంకో ఇల్లు కొనాలా, ఇంకో ఇల్లు కొన్నాం, ఇంకో ఇల్లు కొనాలా, ఒక కారు కొన్నాం, ఇంకో కారు కొనాలా, ఈ కారు కొన్నాం, ఇంకో కారు కొనాలి. ఇక వాళ్ళ గురి ఒకటే, డబ్బులు సంపాదించు 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 సంపాదించు. ఆ తర్వాత ఒక పెద్ద జబ్బు వస్తుంది, మొత్తం అంతా అమ్మేస్తారు. దట్స్ వాట్ దే డూ. ఐ డోంట్ నో టు విచ్ కేటగిరీ యూ బిలాంగ్ అమాంగ్ దీస్ 3. యూ అండర్స్టాండ్? ఈ కేటగిరీలో కేటగిరీ నెంబర్ 1, ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ యు ఆర్ బ్యాక్ అట్ హోమ్, వాట్ యు ఆర్ ఇండియాలో, ఇక్కడికి వచ్చిన తర్వాత దెర్ ఆర్ సమ్ పీపుల్ బికాస్ ఆఫ్ నీడ్, బికాస్ ఆఫ్ ది ఫ్రీడమ్ దే హ్యావ్, దే యూజ్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే అండ్ దే బికమ్ సో క్లోజ్ టు గాడ్. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుడికి దగ్గర అవ్వాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. సాతానికి క్లోజ్ ఫ్రెండ్ అవ్వాలంటే కూడా ఇదే బెస్ట్ ప్లేస్. ద చాయిస్ ఈజ్ యువర్స్. ద చాయిస్ ఈజ్ యువర్స్. హౌ యూ వాంట్ టు లివ్. అర్థమైందా? ఇట్స్ ఎ డెసిషన్. అర్థమైందా? నేను చాలామంది ఏమనుకుంటే అమెరికా వెళ్ళిపోతున్నారు, అంత క్రిస్టియన్ కంట్రీ అంతా, అక్కడికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా మనం కూడా క్రిస్టియన్ అయిపోతాం. అవ్వదు. చాలామంది అలాంటి డ్రీమ్లో ఉంటారు, కానీ కాదు, అది అస్సలు కాదు. నేను ఫస్ట్ టైం జెరూసలేం వెళ్తున్నప్పుడు ఎంత పవిత్రంగా, నేను ఫస్ట్ ఇజ్రాయెల్లో ల్యాండ్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఐ వెంట్ ఆన్ ఇజ్రాయెల్ వీసా. చాలామంది టూరిస్ట్ వీసాతో వెళ్తారు కాబట్టి వాళ్ళు బస్సుల్లోనూ కారులోనూ వెళ్తారు. బట్ ఐ వెంట్ ఆన్ ఇజ్రాయెల్ వీసా కాబట్టి స్ట్రైట్ అవే ఐ ల్యాండెడ్ ఇన్ బెన్ గూరియన్ ఎయిర్పోర్ట్.
దిగి ల్యాండ్ అవుతున్నప్పుడు ఇట్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ స్ట్రేంజ్ సైకలాజికల్ ఫీలింగ్లే. ఆడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, బయటకు వెళ్ళిన తర్వాత అంతకంటే గలీజ్దైన దేశం ఇంకోట్లేదురా అని. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లివ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ పర్సీవ్, హౌ యూ పర్సూ. సో ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాట్ హీ సేస్ ఇస్ దిస్: మీకును దానికిని దాదాపు 2000 కొరమూరలు ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? సి, బికాజ్ యూ డోంట్ నో ద పాత్, I will take you. The golden ark has become the path. The golden ark has become the guide. Golden ark అంటే మీకు ఏం చెప్పాను? జీసస్ క్రైస్ట్. సో నౌ వై డోంట్ యూ మేక్ గాడ్ యువర్ గైడ్? వై డోంట్ యూ మేక్ జీసస్ యువర్ గైడ్? సార్ జీసస్ నడిపిస్తాడంటే ఎస్. ఎలా నడిపిస్తాడంటే దట్స్ బిట్వీన్ యూ అండ్ జీసస్. బ్లాక్ అండ్ వైట్లో అయితే కనుక నేను చెప్పుండేవాడిని. ఎవరిని ఎలా నడిపిస్తాడనేది ఐ డోంట్ నో. ఒకరిని కొట్టి నడిపిస్తాడు, ఇంకోటిని తిట్టి నడిపిస్తాడు, ఇంకోటిని ఆకలేసి నడిపిస్తాడు. గాడ్ లీడ్స్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్. బట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గెటింగ్ క్లోజ్ టు గాడ్, ఇట్ ఈస్ గాడ్ హూ టేక్స్ యూ ఫర్దర్. దెన్ ఇంకేమన్నాడు చూడండి, 5వ వచనం: మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడని జనులకు ఆజ్ఞాపించను. ఇప్పటికి 3 P's అయినాయి. నెంబర్ 1 పర్సీవ్, చూడండి. నెంబర్ 2 పర్స్యూ, దాన్ని వెంబడించండి. నెంబర్ 3 ప్యూరిఫై. ప్యూరిఫై అంటే గెటింగ్ రెడీ, గెటింగ్ ప్రిపేర్డ్. నువ్వు ప్రిపేర్ అవ్వటం అనమాట, టు రిసీవ్ ఆర్ టు డూ ఎనీథింగ్. అర్థమైనా? ఇప్పుడు బ్రదర్ వచ్చి ఆయన చేసిన పని అని చెప్తాను. ఏమన్నానంటే, ఎడ్వర్డ్ అని వస్తాడు, వాక్యం చెప్తాడు, ఎడ్వర్డ్ బ్రదరు, అయితే దానికంటే ముందు ఒక వచనం చూద్దాం అని అన్నారు. So from that time onwards I am preparing. Now this is the moment I have to get up and walk. So ఆయన కొద్దిసేపు వచనం చెప్పారు, అయిపోయిన తర్వాత then he will come అన్నాడు. So that is preparing my mind, preparing my body, preparing my system to come here. When you are perceiving God, when you are pursuing God, you purify yourself to receive from God. దేవుడి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడానికి ఆ విధంగా ప్యూరిఫికేషన్ ఉండాలి. సి, ప్యూరిఫికేషన్ అంటే ఏంటో మీకు చెప్తాను. ఎలా అంటే, మీరు ఎవరైనా ఇంటికి గెస్ట్ లాగా వెళ్ళారనుకోండి, ఎవరైనా ఇంటికి గెస్ట్ లాగా వెళ్ళారు, బాగా క్లోజ్ అనుకుందాం, క్లోజ్ అనుకుని ఏమే బాగున్నావా, అదే ఇండియన్ స్టైల్లో మాట్లాడుతున్నాను అనుకుందాం. ఆ తర్వాత గబగబా అలాగే మీతో మాట్లాడుకుంటూ ఆమె కిచెన్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి ఆమె డెక్ష ఏదైనా కావడం, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? మీరు అడిగే ప్రశ్న. డేక్ష కడుగుతుందంటే నెక్స్ట్ అర్థం ఏంటి? దాని మీద పొయ్యి మీద పెడుతుందని. పొయ్యి మీద పెట్టిన అది టీ కాస్తుంది, లేదా మధ్యాహ్నం అయితే కానీ అన్నం పెడుతుంది. సో దాట్ ఈజ్ ప్రిపరేషన్. యు అండర్స్టాండ్? సో అది చూడంగానే మీకు అర్థమైపోతుంది, యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. పాజిటివ్గా ఇప్పుడు ఏం చేయబోతున్నాం? వద్దు, మనం కొంచెం కూర్చొని మాట్లాడగలం. ఇన్ ద సేమ్ వే యూ ప్రిపేర్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు చూడండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. వెరీ రీసెంట్లీ, జస్ట్ లాస్ట్ వీక్ ఐ వాజ్ ఇన్ Wales in UK. Wales is one of the countries. You know, United Kingdom consists of 4 countries. One of them is Wales. It is a very small country. అయితే వేల్స్లో there is a city called Swansea. That's the name of the city, Swansea. ఈ Swansea అనేది ఇట్స్ అంటే కోల్ ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం, డైమండ్స్ కూడా ఉండే అంట ఇది వరకు. అయితే ఐ హ్యావ్ బీన్ టు దట్ ప్లేస్. ఒకటి December 30th వెళ్ళా, మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు కూడా వెళ్ళా. ఎందుకు అని అంటే, ఇన్ ది ఇయర్ 1904 ఆ ప్లేస్లో అర్థమైందా, ఒక అద్భుతమైనటువంటి రివైవల్ వచ్చింది. అద్భుతమైనటువంటి ఇవాన్ రాబర్ట్స్ అనేటువంటి ఆయన కోల్ మైనర్. కోల్ మైన్స్లో ఆయన చేసే పని అంటే తెలుసా? కోల్ మైనర్స్ ఆ యొక్క మైన్లోకి ఒక వ్యాగన్ తీసుకెళ్తారు. ఆ వ్యాగన్ ఆపరేట్ చేసేవాడు ఎవరు? ఇవాన్ రాబర్ట్స్. వ్యాగన్ ఆపరేట్ చేసేవాడు ఇల్లిటరేట్ వాడు. అయితే హీ వాజ్ అ వెరీ గుడ్ బిలీవర్. ఆయన ప్రార్థన చేస్తా ఉంటే హోలీ స్పిరిట్ టుక్ ఓవర్ హిమ్. దెర్ వాజ్ అ హోలీ స్పిరిట్ ఇన్ఫిల్లింగ్. ఆయన నింపబడ్డాడు.
ఈ విధంగా ఆ వ్యాగన్లో మనుషులు తీసుకెళ్తా ఉంటాడు కదా, వాళ్ళకి సువార్త చెప్తా ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 17 పీపుల్ బికేమ్ క్రిస్టియన్స్. 17. ఆ 17 కూడా 1904 ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఒక చర్చ్లో కూర్చొని ప్రార్థన చేసుకొని వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ క్రైస్ట్ అని అనుకుంటే నెక్స్ట్ 4 yearsలో జరిగింది ఏంటి తెలుసా? 100,000 పీపుల్ బికేమ్ క్రిస్టియన్స్ ఇన్ వేల్స్. 100,000, 1,00,000 మంది త్రూ దీస్ ఇల్లిటరేట్ పీపుల్. 1,00,000 మంది ఆ వేల్స్ అనేటువంటి ప్రాంతంలో. ఆ విధంగా అక్కడ జరిగినటువంటి ఆ రివైవల్ ఇండియాకు వచ్చింది, పండిత రామాబాయి ముక్తి మిషన్కి. అక్కడి నుంచి మిజోరాం ప్రాంతానికి వెళ్ళింది, నార్త్ ఈస్ట్ ఇండియాలో రివైవల్ తీసుకురావడానికి. ఫ్రమ్ దట్ ప్లేస్ ఎవ్రీవేర్ ఇట్ వెంట్. దే రిసీవ్డ్ అండ్ దే గేవ్ ఇట్ టు అదర్స్. ఇతరులకి వాళ్ళు అందించినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో వీ నీడ్ టు ప్రిపేర్ టు రిసీవ్. వీ నీడ్ టు ప్రిపేర్ టు బి యూజ్డ్ బై ద లార్డ్. సో డోంట్ వరీ, నేను పాస్టర్ని కాదు, నేను ఇవాంజలిస్ట్ని కాదు, నేను మిషనరీని కాదు, బట్ యు ఆర్ ఎ బిలీవర్. యు ఆర్ ఎ బిలీవర్, దాట్ యు షుడ్. మొన్న జరిగిన వేల్స్లో జరిగినటువంటి ఒక Q&Aలో ఒక కుర్రోడు ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడంటే, నేను గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి మాడుతూ, ఆఫీసర్స్ గురించి మాడుతూ, అపోస్టల్స్, ప్రాఫిట్స్, పాస్టర్స్, ఇవాంజలిస్ట్, టీచర్స్ అని చెప్తే వీళ్ళల్లో సెయింట్స్ ఎవరని అడిగాడు. అడిగితే నేను బ్యాట్స్మెన్, బౌలర్, వికెట్ కీపర్, వీళ్ళు ముగ్గురులో క్రికెట్ ప్లేయర్ ఎవరని అడిగా. అంటే వాడు కొంచెం హర్ట్ అయినట్లే. నో బై, ఐఎమ్ నాట్ హర్టింగ్ యూ, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ మీ, ఇట్స్ నాట్ సెటైర్, జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. బ్యాట్స్మెన్ క్రికెట్ ప్లేయరా, బౌలర్ క్రికెట్ ప్లేయరా, వికెట్ కీపర్ క్రికెట్ ప్లేయర్? సార్ ముగ్గురు క్రికెట్ ప్లేయర్సే, దట్స్ ఇట్. యు ఆర్ ఫస్ట్ ఎ క్రికెట్ ప్లేయర్, దాన్ యువర్ స్పెషాలిటీ. ఇన్ ద సేమ్ వే, ఫస్ట్ యు ఆర్ ఎ బిలీవర్, యు ఆర్ ఎ సెయింట్. You are set apart. You are set apart for God. And then your area of specialization comes. ఆ తర్వాత నీ యొక్క ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ వస్తుంది అనేసి. సో దీస్ ఆర్ ద 3 words you have to remember. పర్సీవ్, చూడండి; పర్స్యూ, వెంబడించండి; ప్యూరిఫై, సిద్ధపడండి, పవిత్రపరచుకోండి, టు బి రిసీవ్డ్ బై గాడ్. అప్పుడు యెహోవా 7వ వచనం, యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట, లుక్ అట్ దిస్, వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని అన్నాడు. నా ఇప్పటిదాకా హీ వాజ్ అష్యూరింగ్ దమ్ ఆఫ్ ప్రెజెన్స్. నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని చెప్పాడు. ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నీ కళ్ళెదురుగా, వాళ్ళందరి కళ్ళెదురుగా నేను ఇప్పుడు మహింపరచడం మొదలు పెడతాను. ఎట్లాగా? యూ విల్ బి ఆర్డరింగ్ ద 12 people to carry the ark. The moment they put their legs in the water will go back right before their eyes. రెడ్ సీ లాగా కాదు, పాయలు అయిపోయిన తర్వాత చూడటం కాదు, కళ్ళెదురుగా పాయలు అవటం చూస్తారు. నెంబర్ 2, అక్కడ మోషే ఒక్కడే కర్రెత్తాడు, పాయలు అయిపోయింది. ఇక్కడ 12 మంది కాళ్ళు పెడితే అప్పుడు పాయలైంది. దే వర్ మేడ్ టు ఇన్వాల్వ్ ఇన్ గాడ్స్ డీలింగ్స్. దేవుని యొక్క పనిలో వాళ్ళని నిమగ్నం చేయటం. మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. యూ హ్యావ్ బిన్ బ్రాట్ హియర్, దట్స్ గాడ్స్ వర్క్. యూ ఆర్ బ్రాట్ హియర్ టు బి గాడ్స్ వర్కర్. యు గెట్ ఇట్? యూ హ్యావ్ బిన్ బ్రాట్ హియర్, దట్స్ గాడ్స్ వర్క్. ఆ దేవుడి పని. దేవుడిని ఇక్కడ తీసుకొచ్చాడు పనోడిగా అవడాన్ని. యూ హ్యావ్ టు బికమ్ గాడ్స్ వర్కర్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు అజ్జే ప్రభా, నేను అన్నీ చేస్తానమ్మా, నువ్వేం చేస్తావు? వాట్ యు వాంట్ టు డూ? FTV ఆర్డర్ చేసుకొని జబర్దస్త్ చూసి పడుకోవడంగా? ఐ మైట్ బి లిటిల్ రూడ్ మ్యాన్. వాట్ యు ఆర్ ఫర్? వై డిడ్ ఐ బ్రింగ్ యూ హియర్? ఇంత కష్టపడి నేను ఎందుకు తీసుకొచ్చాను నేను? Some 10,000 people applied and you got it. Why? Why did I chose you? Why did I give you an exclusive experience and brought you here? నేను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు I made a fellowship for you. అర్థమైందా? నువ్వు రాకముందు ఇక్కడ ఫెలోషిప్ ఉంది. And I set up everything so that you might be my worker. నువ్వు నా పనోడుగా ఉండాలని నేను ఇక్కడ తీసుకొచ్చాను. 8వ వచనం, మీరు యోర్దాను నీళ్ల ధరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసము మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి
మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించెను. 10వ వచనం, వారితో ఇట్లను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటుబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, దట్ ఈస్ ప్రెజెన్స్, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీలను, హిత్తీలను, హివ్వీలను, పెరిజీలను, గెర్గాషీలను, అమ్మోరీలను, ఎబూసీలను వెళ్ళగొట్టిననియు దీని వలన మీరు తెలుసుకుందరు. దట్స్ ప్రామిస్. ఫస్ట్ ప్రెజెన్స్, దట్స్ ప్రామిస్. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలీల గోత్రం నుండి 12 అంటే 12 మెంబర్స్ మనుషులను ఏర్పరచుకొనడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. వాట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు డూ? దిస్ ఇస్ అ ప్రామిస్. వాట్ ఈస్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు డూ? ఇటు జాషువాకి అటు ఇజ్రాయెలైట్స్కి వన్ షాట్ హీస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్. ఎట్లాగా? జాషువాకి ఏం కమ్యూనికేట్ చేస్తున్నాడు? మోషేకి ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశానో నీకు యోర్దాన్ నదిని ఆ విధంగా వర్కౌట్ చేస్తాను. ద వే ఐఎమ్ విత్ మోజెస్ ఐఎమ్ విత్ యూ. ప్రూఫ్. ఇజ్రాయెలైట్స్కి ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి తెలుసా? మీరు మోషేని ఏ విధంగా గౌరవించారో యెహోషువను అదే విధంగా గౌరవించండి. ఎందుకని? ఐ హ్యావ్ డన్ సంథింగ్ హియర్. గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ ప్రామిస్. దెన్ ఫైనలీ 14th verse, కోతకాలమంతయు యోర్దాను నది, యోర్దాను దాని గట్లన్నిటి మీద పారి పొర్లును. నిబంధన మందసం మోయ యాజకును జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారముల నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసం మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసము మోయే యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరముగా సారేతాను నొద్దనున్న ఆదాము పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఫస్ట్ 6 verses. 7 to 13 it's the promise of God. Then from 14 to the end, 17th verse, it's the power of God. When you are believing in the presence of God and moving ahead in the promise of God, you will experience the power of God. దేవుని సన్నిధిని మనం ఆశ్రయించి దేవుని వాగ్దానాల మీద మన జీవితాన్ని కట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క శక్తిని మనం అనుభవించగలుగుతాం. ఈ ఇవాన్ రాబర్ట్స్ వేల్స్ గురించి చెప్పాను కదా, ఒక పర్టికులర్ ఇన్సిడెన్స్ చెప్తాను. ప్రెజెన్స్, ప్రామిస్, పవర్ అంటే ఏంటో. దెర్ వాజ్ ఏ ఫ్యామిన్ ఇన్ వేల్స్. ఒక 1.5 year దెర్ వాజ్ నో రెయిన్. సో ఇవాన్ రాబర్ట్స్ ఏమన్నాడంటే, మనం ప్రార్థన చేస్తే కనుక దేవుడు వర్షం ఇస్తాడు అని ఆయన అనౌన్స్ చేస్తే, ఇట్ సీమ్స్ దెర్ ఆర్ అబౌట్ 22,000 people గ్యాదర్డ్ ఇన్ ఎ బిగ్ గ్రౌండ్ ఫర్ ప్రేయర్. అయితే చాలామంది వచ్చారు, 22,000 people వచ్చారు. ఇవాన్ రాబర్ట్స్ వాజ్ లీడింగ్ ద ప్రేయర్. అయితే దెర్ వాజ్ ఎ 12-year-old గర్ల్ హూ కేమ్ విత్ ఎ బిగ్ అంబ్రెల్లా అంట, పెద్ద గొడుగేసుకొని వచ్చిందంట. వస్తే అందరూ చూసి, ఏంటే పెద్ద గొడుగేసుకొని వచ్చావు అని అంటే, ఆవిడ మాటలు చూడండి, మనం ప్రార్థన చేస్తుంది వర్షం కోసం కదా, వర్షం వస్తుందని గొడుగు తెచ్చాను అన్నదంట. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? సో వెన్ యు ఆర్ ప్రేయింగ్, యు ఆర్ ప్రిపేరింగ్ టు రిసీవ్ ద ఆన్సర్ వాట్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్. గొడుగు వేసుకొని వచ్చింది. ఇంత పెద్ద గొడుగు ఎందుకు వేసుకొచ్చావే, ఇంత బుట్టదాని అంటే నీలాంటి వాళ్ళు ఉంటారని అన్నదంట. నీలాంటి వాళ్ళు. They say it in a funny way, but what we can see is this: there is the presence of God, the promise of God, and the power of God being experienced in that. Bible మొత్తంలో before the event happened, they were having that preparation. They were having that kind of life. ఆ విధమైనటువంటి ఆలోచనతో వాళ్ళు జీవించగలిగారు. ఎందుకంటే they received even before they saw it with their hands. మైండ్లో వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. దే రిసీవ్డ్ ఇన్ దేర్ మైండ్, దే వెంట్ ఫార్వర్డ్. మనసులో వాళ్ళు స్వీకరించి వాళ్ళు ముందుకి వెళ్ళగలిగారు. వాంట్ టు షేర్ వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ ఐ వాంట్ టు క్లోజ్. అంటే వెన్ యూ లివ్ ఆన్ ప్రామిసెస్, హౌ యూ రిసీవ్ పవర్ అని. ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ రెడ్ Psalm 46, 46వ కీర్తన. దేవుడే నాకు ఆశ్రయంబు, దివ్యమైన దుర్గము, ఆభయ ఆభయ, దట్ సాంగ్. Do you know how that song was sung?
ఈ ఇజ్రాయెల్ జెరూసలేం సిటీలో దెర్ ఆర్ అబౌట్ 3,000 పీపుల్ ఆ టైంలో. హెజ్కియా వాజ్ ది కింగ్, ఐజియా వాజ్ ది ప్రాఫెట్. సెనాక్రబ్ అనేటువంటి అషీరియన్ కింగ్ లేదా 185,000 సోల్జర్స్ని వేసుకొని వచ్చాడు. 185,000 సోల్జర్స్ వేసుకొని వచ్చాడు. ఈ సిటీ చుట్టూ కూడా 185,000 సోల్జర్స్ 2 days ఉన్నారు. నోబడి వెంట్ అవుట్, నోబడి వెంట్ ఇన్ సైడ్. థర్డ్ డేకి వచ్చేటప్పటికి వాళ్ళకి లోన్ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ అయిపోయింది, లోన్ ఉన్నటువంటి ఫుడ్ మటీరియల్ అయిపోయింది. బయటికి వెళ్తే శత్రువు ఉన్నారు, చంపేస్తారు. ఇక వీళ్ళు డ్రై అయిపోయినప్పుడు దే వాంటెడ్ టు అటాక్. ఆ థర్డ్ డే మార్నింగ్ దే మేక్ ఎ షౌట్ అనమాట, రేపు పొద్దున మేము అటాక్ చేస్తాం, మిమ్మల్ని ఏ రాజు కాపాడుతాడో చూస్తాడు అని బెదిరించారు థర్డ్ డే మార్నింగ్. ఆ థర్డ్ డే మార్నింగ్ బెదిరించినప్పుడు హెజ్కియా అలాంగ్ విత్ ఐజియా గోస్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ హీ ప్రేస్. ప్రభా ఏంటి అని అంటే, దేవుడు త్రూ ప్రాఫెట్ ఐజియా గివ్స్ ఎ ప్రామిస్, డోంట్ వరీ, తెల్లారి లోపల శత్రువులను చంపేస్తాను అని చెప్పాడు. రేపు చంపుతారు అన్నాడు ఆయన. కింగ్ కమ్స్ అవుట్ అండ్ టెల్స్ ఆల్ ద పీపుల్, 3,000 పీపుల్ ఎంత ఉంటారు కదా సోల్జర్స్, వాళ్ళందరూ పిలిచి, భయపడద్దురా, దేవుడు ప్రామిస్ చేశాడు. ఏంటంట, రేపు పొద్దున దేవుడు చంపేస్తాడంట. డు యు నో వాట్ దే డిడ్? దేవుడు రేపుడు చంపుతాడు అంటే ఈరోజు దేవుడిని ఆరాధించినటువంటి పాటే 46వ కీర్తన. లుక్ ఎట్ ద 4th verse, దాంట్లో 46లో అరుణోదయమున. అరుణోదయం అంటే వెన్ ద సన్ రైజెస్ టుమారో గాడ్ ఈజ్ గోయింగ్ టు అటాక్ యూ, బట్ టుడే వీ విల్ సెలబ్రేట్. రేపు రిజల్ట్ వస్తుందంటే ఈరోజు పార్టీ చేసుకునేవాడు ఉంటాడా? ఈరోజు నిద్ర పట్టకుండా ఉంటుంది. బట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు అటాక్ టుమారో, బట్ ఐ విల్ సెలబ్రేట్ టుడే. That speaks about the confidence. That speaks about how much they are dependent on the Lord. How they believe God is reliable. ఆ టైంలో పాడినటువంటి పాట ఇది, దే వర్షిప్ ద లార్డ్. ఎందుకంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ దట్ మెరకల్ టుమారో. మై ఫ్రెండ్స్, నేను మీ అందరి జీవితంలో మెరకల్ అయిపోతుందని నేను అంటలేదు, కానీ మీ అందరి జీవితంలో దేవుడు పీస్ అయితే మాత్రం ప్రామిస్ చేస్తున్నాడు. మీ అందరి జీవితంలో గాడ్స్ ప్రెజెన్స్ అయితే ప్రామిస్ చేస్తున్నాడు. If God is with us, ఇంకేం కావాలి మనకి? We can live anywhere. So look at this 3rd chapter of Joshua. It's first of all speaks about presence, then the promise and the power of God they experience. May that also happen in each one of us. Right now, as you are going through stress, doubts, questions, may His presence give you assurance. Number 2, His promises should give you the confidence to move ahead, and may you experience His power in your life. Madeva ma Prabha, thank you so much for Joshua chapter 3 and the way you have dealt with Joshua and the 2 million Israelites. Most of them are, Master, very young, but Lord, you gave them this experience through which they were able to get into the land, and they were able to destroy that and claim that. In the same way, Master, I want to pray for all these people whom you have brought from India to here. They have crossed the Red Sea. Now that they are here, they have the war, the spiritual war. And in that war, oh Master, they have to work with you. Neeto kalsi panjayali. You worked for them. Now they have to work with you. Lord, as they work with you, Lord, may the third thing happen. May you work through them to others. Working for us, salvation. Working in us or with us is sanctification. Working through us is service. May all these people go to the third level of Master. We commit each one of us into your hands. In Jesus' name we pray. Amen. థ్యాంక్ యూ అన్న, ఎంతో మంచిగా మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసిన విధానం బట్టి, అలాగే అన్నతో ఈ విధంగా బైబిల్ స్టడీ చేసుకుంటూ ఉంటే చాప్టర్స్ ఆఫ్టర్ చాప్టర్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ టైమ్ ఫర్ అస్. అలాగే ఇఫ్ గాడ్ పర్మిస్ మేబీ నెక్స్ట్ ఇయర్ వీ కెన్ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. అలాగే రిక్వెస్ట్ సత్య సిస్టర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ క్లోజ్ విత్ ద ప్రేయర్. అందరం కూడా ప్రార్థన తర్వాత మనందరం కూడా మంచిగా స్పిరిచువల్ ఫుడ్ తీసుకున్నాం. అలాగే మనం ఫెలోషిప్ హాల్లో మనందరికీ కూడా ఫిజికల్గా డిన్నర్ కూడా ఏర్పాటు చేయబడింది. అండ్ ఐ రిక్వెస్ట్ సత్య సిస్టర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ క్లోజ్ ఇన్ ప్రేయర్. ఆ తర్వాత మనందరం కూడా ఫెలోషిప్ హాల్కి వెళ్దాం.
Praise the Lord, everybody. Hallelujah. In His presence, there is a fullness of joy, and joy of the Lord is our strength. And we all have received the spiritual strength today. And such a powerful message by Brother Edward Williams Garu. And presence, promise, and power of God. So you should take home this. And such a powerful message it was. I don't know whether you have jotted down all the notes or not, but so many people goes around, so many meetings, so many worship services, conferences, but today you got a revelation here. Presence is very important. How you can have a presence of the Lord is you can go home and meditate once again Joshua chapter 3 verse 5. In that verse it says, if you sanctify yourself, you will see the wonders of the Lord. So sanctification is very important. You have to sanctify your mind, you have to sanctify your heart, you have to sanctify your whole life. America వచ్చిన తర్వాత ఎవరు లేరు, ఎవరు చూడలేదు, ఇంటిగ్రిటీ. వెన్ నో బడీ ఈస్ దేర్, యువర్ రిలేషన్షిప్ విత్ లార్డ్ matters a lot. Hallelujah. And reputation and character, there is a difference between character and reputation. Reputation is somebody defines you, who you are, by when you show yourself how good you are. But God doesn't looking at a reputation, He is looking at character. When you are alone, when nobody is around, what is your relationship with the Lord? And that's how you can experience the presence of the Lord. And the word of God is a map. Like when we read the word of God, there are so many commandments. People are just focusing on the promises, but they oversee the commandment. But God is asking us to read the commandments of the God and follow the commandment of the God, so that the promises, 7,000 plus promises are there in the Bible that will fulfill in our lives. And then we can experience the power of God in our lives. Hallelujah. And wonders, power of God means wonders and miracles which are impossible. Maybe the things that are you're facing in your life could be impossible in your sight, but nothing is impossible into the sight of the Lord. He parted the Red Sea and also the Jordan River, and He will do it again, because He's the same God yesterday, today, and forever. He did with them, and He will do it for us as well. If we trust in Him, if we obey His commandment, and when we sanctify. So how you can sanctify? We are chosen, we are set apart, and we have to change our schedule. Don't hang with the people, or don't do the things. There are so many things in the Instagram, there are so many things. Now the phone itself is kind of so tempting to the people. So you have to know where is your weakness, what is your weakness. Everybody have their weaknesses. Maybe it could be a stress that you are going through, but again word of God says, do not anxious for anything, in all circumstances with thanksgiving put your petition and request in front of me. And then what happens? Peace of God will rest in your mind and heart. Hallelujah. So we have a weapon, prayer. Yesu Prabhu ఎంతగో ప్రార్థించారు, రైట్? సో మినిస్ట్రీ చేసిన తర్వాత కూడా, అలసిపోయిన తర్వాత కూడా, why did he spend so much time? He know that he is on this earth and he has to overcome. And more prayers, more power. Less prayer, less power. And no prayer, no power. సో యేసు ప్రభువుగా సైతాన్ని ఎలా ఎదిరించారంటే వాక్యం ద్వారా. వాక్యం చదివిన తర్వాత, వాక్యం మనం జ్ఞాపకం ఉంచుకుంటేనే వీ విల్ నో హౌ టు ఓవర్కమ్, అండ్ వీ కెన్ స్పీక్, అండ్ వీ కెన్ ఓవర్కమ్ ఆల్ ద టెంప్టేషన్ అండ్ ట్రయల్స్ ఆఫ్ దిస్ వరల్డ్. డూ నాట్ వరీ అని రాయబడి ఉంది వాక్యంలో. డూ నాట్ వరీ ఇస్ ఎ కమాండ్, బట్ స్టిల్ వీ వరీ. So he says that birds ni ఆయన పోషిస్తుంటే we are so much more valuable, because Jesus Christ sacrificed himself
and he is so mindful of our soul, how much more he will be mindful for our life and career and a family, our children, their future, their marriages, and everything. But he's saying Matthew 6:33, seek first my kingdom and righteousness, and all things shall be added unto you. Hallelujah. So we know all these verses, but we don't put it in practice. So let's put it in practice so that we can experience the presence of the Lord. And then once you sanctify your thoughts, your heart, your mind, your body, your life, if you are walking in righteousness, seek first my kingdom and the righteousness. These two things we have to work on. And Jesus Christ already given us righteousness. Are we maintaining that righteousness? So if we work on our righteousness and serving for his kingdom, whatever God has given you talent, investing in his kingdom, serving him, then whatever you're longing for, desiring for, everything will fall in its own place. Hallelujah. Okay, let's pray. And so we are going to take home presence of the Lord, promises, and the power of the Lord. Let's pray. Heavenly Father, we thank and praise you for this wonderful day that you have given to us, Lord. Master God, we want to acknowledge who you are, Lord Master God. You are a holy God. You are a righteous God, Lord Master God. You are a sovereign God, Lord. We thank and praise you, Lord Master God, for giving us Jesus Christ, Lord Master God, who took all our sins on the cross, Lord, took all our curses, pains, and suffering, and redeemed us with the precious blood, Lord. We thank and praise you, Lord Master God. We want to acknowledge, Lord Jesus, you are our King of Kings, you are a Lord of Lords, you are Alpha and Omega, you are our hiding place, you are our refuge, you are rock, Lord. We thank and praise you, Lord Master God. Thank you for Lord, Brother Edward William Garu and Sister Christy and their family, Lord. Lord Master, you have planned this day long back before even we have planned, Lord. We are not here accidentally, but Lord, thank you for planning all this, Lord, and revealing the truth, Lord. And your word says, if we know the truth, truth will set us free, Lord Master God. The word that has been sown in people's life here, Lord Jesus, Master God, Lord, let it fall in good ground, Lord. Let it bear fruit, Lord Master God. And Lord, we pray those who came with stress and fear and doubt and anxiety, Lord, we rebuke every spirit that is ruling in their body. In the name of Jesus, by the blood of Jesus, help them, Lord, to overcome, Lord Jesus, Master God, Lord. In Revelation chapter 21, verse 6 and 7, you said, Lord Master God, that, Lord, those who overcome, Lord Master God, they will be called Lord, sons of God, Lord, help them, give them, Lord, Master God, strength, Lord, Master God, help them that they are not alone, Lord, Master God. Every battle that they are fighting, Lord, you are with them, Lord, Master God, because you said, be still and know that I am God, Lord, Master God. Lord, let they experience your presence, Lord, Master God. Let your promises fulfill in their lives, Lord, Master God, and let they experience your power in day-to-day life, Lord, Master God, so that their faith can increase from one level to another level, Lord. We thank and praise you, Lord, Master God. Lord, we surrender unspoken needs, those who are carrying in their hearts, Lord, we lay in front of you, Lord, Master God. Thank you, Lord, Master God, for, Lord, giving them victory, Lord Jesus. We speak Jehovah Nissi name in their lives, Lord, Master God, and those who are, Lord, sick, Lord, Master God, Lord, you are a healer, you are a great physician, Lord, Master God. Lord, let your healing virtue flow from their head to toe, Lord. We release Jehovah Rapha's name in their life, Lord, Master God. We thank and praise you, Lord, Master. Those who are looking for breakthrough, Lord, Master God, Lord, in their lives, Lord, Master, financial breakthrough, Lord, Master God, spiritual breakthrough, Lord, Master, and career, Lord, Master God. Lord, we declare, Lord, in their lives, Lord, Master God, Lord, Isaiah 45, verse 3, Lord Jesus, Master, you are the God, who, Lord, Master God, who makes the crooked path straight, Lord, Master God, and Lord, you are the God where it seems to be no way you can make a way, because you are the way, the truth, and the life, Lord. We thank and praise you. We
declare, Lord, your promises in your children's life. You have a good plans for them, Lord. In Jeremiah 29:11, you said you have a plans to prosper them and not to harm them, to give them a hope and future, Lord. Thank you for prospering them spiritually, physically, mentally, emotionally, socially, financially, career-wise, family-wise, relationship and love, Lord. We thank and praise you, Lord. Master, if you are with us, Lord, who could be against us, Lord? We surrender our life, our future, Lord, Master God. We surrender our body, soul, and spirit to you, Lord. Preserve thee, Lord, Master God, from all the evils of this world, and will declare victory, Lord, over our lives, Lord. We declare Psalm 121, verse 7, preserve thee from all the evils of this world, Lord, Master God. And in 2 Thessalonians chapter 3, verse 3, you said, the Lord is faithful. He will establish you and guard you from all the evils of this world. And we declare over all of us, Lord Master, hide us, cover us with your precious blood. No weapon formed against all of us shall prosper. We bind every satanic strategies. We bind every satanic plans. We bind every satanic messenger. Lord, we thank and praise you for this day, Lord Master. God bless Pastor Lord Master Edward William Garu and Christy Garu, Lord Jesus, cover them, cover their ministry, children, extended family with your precious blood, Lord Master God, as they're traveling, Lord. Let your travel mercies be with them, Lord Jesus, Master God, Lord. Let your peace go before them, all around them, Lord. Let your wisdom go before them, all around them, Lord Jesus. Lord, use them mightily more and more as they've been blessing to millions, Lord Jesus. Bless them more and more, Lord Master God. And Lord, use them, Lord Master. Give them good health, long life, Lord Master God. We thank and praise you for, Lord Master, bringing them here today, Lord Jesus, Master God. And as we're departing from here, Lord, all those who came, Lord, let your travel mercies be with them as they go back to their homes, Lord. Cover them and their families, their houses, Lord. We apply blood of Jesus on their vehicles and everything that belongs to them with your precious blood, Lord Jesus. We thank and praise you in Jesus' precious name I pray. Amen. చివరిగా బెనెడిక్షన్ ఇస్తాను. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనికైన సహవాసం మనందరితో నుంటూ ఆయన యొక్క ప్రేమ, కాపుదల, రక్షణ, శాంతి, సమాధానము, సంతోషం మనందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ కూడా. అలాగే మనందరం కూడా ముందుకు వచ్చినట్లయితే ఒక గ్రూప్ పిక్చర్ తీసుకొని మనం ఫెలోషిప్ హాల్కి వెళ్ళిపోదాం స్ట్రైట్గా. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఫార్వర్డ్. వి విల్ టేక్ వన్ గ్రూప్ పిక్చర్ విత్ ఎడ్వర్డ్ అండ్ ఫ్యామిలీ. అలాగే అందరూ దయచేసి ముందుకు రావాలని నేను ఆశిస్తున్నాను త్వరగా. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఆ తర్వాత మనందరికీ కూడా డిన్నర్ ఏర్పాటు చేయబడింది ఫెలోషిప్ హాల్లో. మనందరం కూడా డిన్నర్ చేద్దాం. అందరం కూడా ఫెలోషిప్ హాల్కి వెళ్ళిపోయి I request all of you to please come forward. We will take one group picture. I request you all to have the dinner and go from this place. మనందరికీ కూడా డిన్నర్ ఏర్పాటు చేయబడింది. పిక్చర్ తర్వాత మనం డిన్నర్ చేసేసి వెళ్దాం.
అలాగే మనం పిక్చర్ తీసుకునే ముందుగా కొన్ని అనౌన్స్మెంట్స్. మనకి ఎవ్రీ సండే ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే జూన్ 1st వీక్ అంటే జూన్ 7th మనకి మార్నింగ్ 9 o'clock సర్వీస్ ఉంటుంది. మార్నింగ్ 9 to 11 ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అలాగే 4 o'clock కూడా సాయంత్రం సమయమున ఆరాధన జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ హ్యావ్ ఎ నోట్. మార్నింగ్ 9 o'clock to 11, అలాగే సాయంత్రము 4 o'clock.